ఆపదలను అపహరించేవాడు కదా భగవంతుడు, ఆపదల్ని మనకి ఇచ్చేవాడు కాదు కదా, ఆపద్బాంధవుడు కదా ఆయన. ఆపద్బాంధవుడైనటువంటి భగవంతుణ్ణి శివుడు రూపంలోనో, రాముడు రూపంలోనో, కృష్ణుడు రూపంలోనో ఏదో ఒక రూపంలో మీరు మనస్సులో పెట్టుకున్నప్పుడు ఆపదలకు ఎన్ని గుండెలు ఉంటాయండి అక్కడికి రావడానికి. రాముడు అందునా రాముడు తక్కువవాడు, ఆయన దగ్గర ధనుర్బాణాలు కూడా ఉన్నాయి, తోలు తీసేస్తాడు. ఆయుధధారి అయినటువంటి రాముడు అండి. ఇంకా కృష్ణుడు అంటే పాపం వేణుగోపాల చక్రవర్తి, ఆయన ఫ్లూట్ కచేరీ చేస్తాడు. దాంతో కొడతాడో కొట్టడో తెలియదు, కొట్టడానికి పనికొస్తుంది. రాముడు అలా ఊరుకోడు, ఇలా తీసాడంటే అయిపోయినట్టే లెక్క. అటువంటి రామనామాన్ని మనం జపిస్తుంటే ఆపదలు మన దగ్గరికి ఎలా వస్తాయి? అంత గొప్పది భగవన్నామం అని. ఆ జపం చెయ్యాలి. చేస్తే తం నస్పృశతి విపత్తికి, ఎవణ్ణి ఆపద దరి చేరదు, ఎవణ్ణి ఆపద ముట్టుకోదు అంటే చెబుతున్నాడు. ప్రబుద్ధ వచనానువర్తినం దాంతం, సరిగ్గా మన ప్రవచనానికి వర్తించే మాట. ప్రబుద్ధ వచన అనువర్తినం, ప్రవచనంలో చెప్పినటువంటి మాటలని వక్త అయినా శ్రోత అయినా దాన్ని అనువర్తినం ఆచరిస్తే వాడికి ఆపదలు రావు. ఆచరించాలంటే పక్కన ఇంకోటి ఉండాలి. ఆ 2 అక్షరాలు కూడా వృధా చేయడు శంకరాచార్య స్వామి. దాంతం అన్నాడు. అది ఆచరించాలంటే మనోనిగ్రహం ఉండాలి. ఆచరించలేకపోవడానికి ఒకే ఒక్క కారణం మనోనిగ్రహం లేకపోవడం. ఇక్కడ నేను లేవగానే 3వ రోజు నాకు సత్కారం చేస్తారు కాబట్టి నేను హాయిగా దులిపేస్తాను పంచి, మీరు కూడా దులిపేస్తారు, వెళ్ళిపోతాను. బాగా చెప్పారే కృష్ణారావు గారు, 1 నెలలు పెట్టిస్తే బాగుండు. ఏమిటమ్మా అది? ఆయనకి పని లేదా, మీకు పని లేదా, నాకు పని లేదా? 1 నెలలు పెట్టిస్తారా సంసారాలు మానేసి? ఇంకా ఏదో వినేద్దాం, ఇంకా ఏదో చెప్పేద్దాం. నిజమే, అది మంచిదే, కాంక్ష నేను కాదు నన్ను చెప్పడం నాకు మంచిదే. కానీ ప్రయోజనం ఏమిటి? దాని ప్రయోజనం మీరు నిజంగా పొందాలి అంటే ఆ వచనాన్ని అనుసరిస్తున్నామా? మనం సంసారాల్లో వ్యవహారాల్లో ఎలా ఉంటున్నాం? అంటీ ముట్టనట్టుగా తావరాకు మీద నీటి బొట్టులా ఉంటున్నామా లేదా అని 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు మగవాళ్ళైనా ప్రయత్నం చేయాలి కదండి. ఈ పిల్లల గురించి నేను చెప్పనమ్మా, వాళ్ళు ఏదో వృద్ధి కోరుకుంటారు. చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? ఏదో నేను ఇది సాధించాలి అది సాధించాలి అనుకుంటారు. 50 ఏళ్ల తర్వాత సాధించేది ఏముంటుందండి? సాధించే అత్తగారిని ఇప్పటికే సాధించేసాం. ఇక ఆవిడ లేవకుండా చెదకొట్టేసాం పట్టుకున్నామండి. ఎప్పటికే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకా అంతకంటే సాధించేదే ఉంది మన జీవితంలో. సాధించవలసిన వాళ్ళని సాధించేసాం కదా. ఇప్పుడైనా ఒక మెలకు రావాలి కదా. ఇంకా అనవసరంగా అంటి ముట్టినట్టు ఉందాం. మనకి ఎందుకు వచ్చింది? మన గదిలో మనం కూర్చుందాం. పైగా అందరికీ పాలరాతి ఇళ్ళండి. నాకు చూస్తుంటే ఆ ఇళ్ళు ఎక్కడ కూర్చున్నా జపం చేసుకోవచ్చు. ఎంత నిర్మలంగా ఉన్నాయి. పని మనుషులు శుభ్రంగా గంటకోసారి ఊడిచేస్తున్నారు. వీళ్ళు బంగారం గంటకోసారి తడగొట్ట పెట్టేసి ఊడిచేసి వాళ్ళు కూర్చొని ఇవ్వకుండా ఊడిచేస్తున్నారు. ఎంత శుభ్రంగా ఉన్నాయో. నాకు ఆ ఇళ్ళు చూస్తుంటే వేరే పరుపు అవసరమా, చాప అవసరమా, ఇక్కడ కూర్చుంటే పోలా. ఎంత శుభ్రంగా ఉన్నాయండి జపం చేసుకుందుకు. నిజంగా అమెరికాలో ఇళ్ళు ఉండేవి వెనక. నేను 2001లో అమెరికా వెళ్ళినప్పుడు ఆ ఇళ్ళు చూసి ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు ఆశ్చర్యపోవట్ల, అటువంటివి ఇక్కడ ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి వచ్చేసే ఇదివరకులో లేవు. మరి మీరు ఇంత ప్రశాంతంగా ఇంత పాలరాయి వేసేసి గ్రానైట్ వేసేసినటువంటి రాతి మీద ఎప్పుడైనా గ్రానైట్ వేసిన చోట ఓవర్ నైట్ చేయండి అమ్మా, ఒక్కటి తెలుస్తుంది మీకు. రాత్రి లేవండి, 11 గంటలకు లేవండి. ఎవరికి చెప్పకండి, నేను లేస్తానని చెప్పకండి. వాళ్ళు కూడా లేస్తారు పక్క నుంచి. వద్దు, మీకు మీరు అలారం పెట్టుకుని లేవండి. 11 నుంచి 1 గంట వరకు ఆ గ్రానైట్ రాయి ఎక్కడ నేల మీద ఉందో అక్కడే కూర్చోండి ప్రశాంతంగా. కాస్త గాలి వచ్చే విధంగా ఫ్యాన్ వేసుకొని, దోమలు రాకపోతే కిటికీ తీయండి. నమశివాయ నమశివాయ అని జపం చేయండి. ఎంత చేయగలిగితే అంత. ప్రశాంతత, ఏకాంతత అన్నీ అర్థమవుతాయి. ఈ పగలల్లా మనం అనేక వ్యవహారాల్లో కల్పించుకున్నప్పుడు ఎప్పుడూ కలగని ఆనందం ఆ అర్ధరాత్రి చేసిన జపంలో కలుగుతుంది. అర్ధరాత్రి అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఏకాంతం కోసం, అంతకంటే. పగలు మన చేయనివ్వరు కదా, ఎవడో వస్తాడు ఇక్కడికి. అందుకని అర్ధరాత్రి వాళ్ళు పడుకున్నారు, వాళ్ళ జోలికి మనం వెళ్ళలేదు, మనం చేసుకున్నాం. పైగా పొద్దున్న లేచాక నేను మళ్ళీ 11ంటికి ఇదో పోజు చెప్పక నేను అడిగారు ఆ విషయం చెప్పద్దు. అక్కడ మనం చేసేది జపం ఏకాంతం కోసం కానీ ప్రచారం కోసం కాదు. ఆ ప్రశాంతత అనుభూతి చెందాలి అంటే అందరూ పడుకున్న టైంలో మనం లేచి జపం చేయాలి. యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహే యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి. భగవద్గీతలో చెప్పిన మాట. యానిశా సర్వభూతానాం, అందరు జీవులు పడుకున్నప్పుడు యోగి అనేవాడు లేచి కూర్చుని జపం చేస్తాడు. యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి అంటే అందరూ పడుకున్నప్పుడు వీడు జపం చేస్తాడంటే అర్థం ఏంటి? ఏదో ఊరికే లేచి కూర్చుంటాడని కాదు. ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చేశారా కనుక నేను చెప్పింది, దొంగళ్ళు అనుకుని పట్టుకుంటారు. అలాంటి పనులు చేయకండి. గరికపాటి వారు చేయమన్నారంటూ ఏసీ కంపార్ట్మెంట్ స్లీపర్లోనో కూర్చుని రాత్రి 11ంటికి లేచి సీటు చివర కూర్చుని జపం చేసామనుకో మొత్తం మూసేస్తారు పోలీసులండి. అందరూ పడుకుంటే నువ్వు ఎందుకు నిలబడున్నావు, సామాన్ల కోసం అంటారు. అక్కడ చేయకూడదు ఈ పని. మన ఇంట్లో మనం ఏ ప్రచారమో ఆశించకుండా
కృష్ణుడు చెప్పడంలో ఉద్దేశం కేవలం జపం కాదు. ఏ విషయాల మీద మామూలు లోకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారో జ్ఞాని అయిన వాడు ఆ విషయాలు పట్టించుకో. వీళ్ళు అనుకుంటారనికి ఏమీ పట్టదండి, ఏమీ పట్టదు, పట్టకపోవడమే కావాలి. మీరు కూడా అలా ఉండండి, నేను చేయగలిగింది లేదు. భగవంతుడి విషయంలో ఎవడు ఉన్మత్తుడవుతాడో వాడికంటే అదృష్టవంతుడు లేడు అని చెప్పాడు ఆ స్వామి అక్కడ. మనం పిచ్చివాళ్ళం అయిపోతే, వెర్రి వెధవలం అయిపోతే, లోకమంతా వీడు దేవుడు పిచ్చి పట్టిందండి, దేవుడు పిచ్చి పట్టింది అంటే అంతకంటే నారద మహర్షి లేడు, అంతకంటే వశిష్ఠ మహర్షి లేడు, అంతకంటే త్యాగమూర్తి లేడు, అంతకంటే ధన్యుడు లేడు అనుకుంటే అనుకోనేయండి. రామకృష్ణ పరమహంసం చూసి కూడా పిచ్చివాడు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శారదాదేవికి ఎవరైనా నష్టం వచ్చిందా? ఆయనకు వచ్చిందా? ఆయన శక్తి ఏమిటో తెలియలేదా? 5వ తరగతి కూడా చదవలేదు ఆయన. 50 తరగతులు చదివాం మనం, 50 ఏళ్ళు వచ్చాయి, ఏం చేశాం? ఆలోచించవలసింది. ఆపద రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వచనాలు ఆచరణలో పెట్టాలి. ప్రబుద్ధ వచనానువర్తనం దాంతం. ప్రవచనంలో మన మేల్కొల్పడం కోసం చెప్పినటువంటి వచనాలు ఉన్నాయే, వాటిని ఆచరణలో పెడితే ఆపద ఎందుకు వస్తుందండి అసలు? అది మానేసి ఏం చేస్తామో ఇప్పుడు చెబుతున్నారు, దానికో రేయబడుతున్నారు. దేన్ని వదలడు శంకరాచార్య, అంతకంటే నేను అసలే వదలను. ఆయన వదలడు, నేను వదలను, అంతే. ఆయన నన్ను పట్టుకున్నాడు, నేను మిమ్మల్ని పట్టుకుంటా. ఇప్పుడు చెబుతున్నాను, మీకు ఇవన్నీ నచ్చవండి, ఈ ధ్యానాలు ఏకాంతాలు మీకు ఏం నచ్చవు, మీకు ఏం నచ్చుందో నేను చెబుతా అని చెబుతున్నాడు. కప్పంగురిక ప్రతితక వ్రజతి చయో వార్ధకే తీర్థం. కప్పంగురిక ప్రతితక వ్రజతి చయో వార్ధకే తీర్థం. తీర్థమపి చ కిం ముఖ్యం, తీర్థమపి చ కిం ముఖ్యం, చిత్తమలం యన్నివర్తయతి. మనకి ఇంట్లో కూర్చోండి ధ్యానం చేయండి అంటే అది నచ్చదు. నైమిషారణ్యం పెడుతున్నట్టు 60 మంది భాగవత్ సప్తాహంట అనగానే మొత్తం బస్సు చేసుకు బయలుదేరుతారు. పైగా ఎలా బయలుదేరుతారు? మామూలుగా అప్పటికే వెళ్ళొచ్చారు 10 సార్లు. అప్పుడేమనుకుంటారు, 7 రోజులు బాగా 6 సార్లు వెళ్ళారనుకోండి, ఆపరం. 7వసారి కూడా వెళితే 7వసారికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఎన్ని జన్మలు వెళ్ళినా ఏం లేదమ్మా. బాగా నైమిషారణ్యం విషయంలో 7 అంకె, కాశీ విషయంలో 9 అంకె. ఇది పిచ్చి నమ్మకాలు పెట్టుకున్నారు బాగా. నైమిషారణ్యంలో 7 రోజుల్లో భాగవతం ఎక్కడ చెప్పినా, నువ్వు ఎక్కడ చెప్పినా 7 రోజులు భాగవతం దేనికి? ఋషి అన్నప్పుడు ఏది ఉంటుంది? ప్రధానంగా ధర్మోపదేశం. కవి అన్నప్పుడు ఏది ఉంటుంది? కవిత్వం. వాల్మీకి రెండింటినీ కలిపాడా లేదా? కవిత్వంతో పాటు ధర్మోపదేశం చేశాడా లేదా? వ్యాసుడు ధర్మోపదేశం ప్రధానంగానే భారత భాగవతాలు రచించిన కవిత్వం కూడా చెప్పాడా లేదా? అంచేత జీవితానికి ఉపయోగపడేది చెప్పు, అది మనోహరంగా చెప్పే ప్రయత్నం చేయి. లేకపోతే ఏమవుతుంది? డ్రై అంటారు ఇంగ్లీష్లో, ఎడారిలా ఉంటుంది ఆ మాట. అప్పుడే నిద్రపోతారు మనుషులు. ఆకర్షణీయంగా మధ్యలో కాస్త చలోక్తులు లేకుండా, సరసమైనటువంటి పద్యాలు లేకుండా ఒట్టి వేదాంత బోధ చేసామనుకోండి, చెప్పేవాడికి బాగానే ఉంటుంది, చెప్తున్నాడు కాబట్టి వీడికి నిద్ర రాదు. వినేవాడు మాత్రం ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు కాగానే ఓ కొనుకు తీస్తాడు. అందుకే ఆ రకమైన ప్రసంగాలకు అలవాటు పడిన వాడు స్తంభానికి గోడకి చేరి కూర్చుంటారు, నాకు తెలుసు. మళ్ళీ ఇబ్బంది పడకుండా మధ్యలో వెళ్ళేటప్పుడు లేపు ప్రసాదం ఇస్తారుగా అంటారు. కార్తీక మాసం ఏదో విందామని వచ్చాను, ఇలా ఈ జన్మలు వింటాడు, ఏం ఉపయోగం లేదు ఇక్కడ. మళ్ళీ ఈ మాసం తప్పితే వినడం అనమాట. మంచి మాటలు వినడానికి ఒక మాసం ఉంటుందా? స్పష్టంగా చెప్పాలంటే ముహూర్తాల గురించి ఒక మాట, ఇబ్బంది పడచ్చు కానీ మంచి పనికి ముహూర్తంతో నిమిత్తం లేదు, చెడ్డ పనికి ముహూర్తం చూసుకుని ఉపయోగం లేదు. నువ్వు చేయదలుచుకున్నదే చెడ్డ పని, దానికి ముహూర్తం ఏంటంటే పని లేకుండాను. నువ్వు ఏమన్నా మర్ర చేయాలనుకున్నావు, దానికి ముహూర్తం కావాలా? ఏదైనా పవిత్రమైన పైన సత్యనారాయణ వ్రతం చేసి ఆ కత్తి పట్టుకెళ్ళి మర్ర చేస్తాడు ఎవడన్నా, అక్కడి నుంచి తీసుకుని స్వామివారు అలా ఇస్తారా? అంచేది చెడ్డ పనే నువ్వు చేయదలుచుకుంటే ముహూర్తంతో పని లేదు, మంచి పని చేయదలుచుకున్న ముహూర్తం అవసరమే లేదు, వెంటనే చేయాలి. పైగా ముహూర్తం పెడితే ప్రమాదం ఏమిటంటే మన ఆలోచన మారిపోతుంది. చేయవలసిన దానం చేయం మనం, కుడి చేతి తెలిసి ఎడం చేతి తెలియకుండా చేయమన్నారు. దీనికి ఏదో ఏకాదశి నాడు చేస్తే మంచిదాన్ని నువ్వు ఆపేమనుకో, ఈవేళ ఏదో నవమి అనుకుందాం, 2 రోజులు, ఈ 2 రోజుల్లో బుద్ధి మారిపోతుంది. ఆ వస్తువు ఇవ్వడం మానకపోయినా ఏం చేస్తామంటే, మంచి చేరిద్దాం అనుకున్న లోపల పెట్టేసి కొంచెం మామూలు చేరుస్తాం, అక్కడ అయిపోయింది, బుద్ధి మారిపోయింది, పాపం వచ్చేసింది. ఇద్దామనుకున్నది ఇచ్చేయాలి, వెంటనే 2 నిమిషాల్లో అయిపోవాలి. ఎవడు కనపడితే వాడికి 2 మాట ఉంది. ఇంకా దాతవ్యమితి యద్దానం దెయ్యితే అనుపకారిణి, భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాట. నీకు ఏమీ సంబంధం లేని వాడికి ఇచ్చే. ఎందుకు ఇచ్చావంటే ఇవ్వాలి కాబట్టి ఇచ్చే. నీకు ఎక్కువైంది వాడికి తక్కువ ఉంది, అంతే, ఇంకేమవుతు. వారెవరు దీన్ని ఎలా చేస్తారు నీకు అనవసరం. అది నీకు ఎక్కువైంది వాడికి తక్కువ ఉంది, ఇచ్చేసేయి, అయిపోయింది, అంతే. ఇది మర్చిపో ఆ విషయాన్ని. మళ్ళీ వాడు కనపడితే ఎప్పుడైనా వాడు చెప్పాలి కానీ మనం చెప్పకూడదు.
అంతే. అలా చేస్తే అది ఖచ్చితంగా ఫలిస్తుంది. మన బిడ్డలకు లోటు ఉండదండి. దానం అంత గొప్పది. మనకు కాదు, మన బిడ్డలకు లోటు ఉండదు. అసలు 3 తరాలకు లోటు ఉండదు. నిజంగా దాన ధర్మాలు కేవలం చెయ్యాలి కాబట్టి చేస్తున్నా, నేనేమీ ఆశించట్లేదు, నాకు ఎక్కువ ఉంది వారికి తక్కువ ఉంది, నేను ఇచ్చేస్తున్నా అన్నవాడి యొక్క వంశాన్ని భగవంతుడు ఎలా కాపాడుతాడంటే 3 తరాల పాటు వాడి బిడ్డలు దుర్వ్యసన పరులైనా సరే వాళ్ళకి అన్న వస్త్రాలకు లోటు ఉండదు. అంత గొప్పది, అంత గొప్పది దానం. వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పడినా సరే, ఆస్తులు ఖర్చు పెట్టేసినా సరే, ఏదో రకంగా భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే ఈయన పుణ్యం ఆశించలేదు, పుణ్యం మిగిలింది అక్కడ. పుణ్యపాపాలు ఎప్పుడు వారైనా అనుభవించాలి, వారి ద్వారా ఇంకొకరైనా అనుభవించాలి, అనుభవించకుండా పోవద్దు. ఈయన ఏం చేశాడు, నా బిడ్డలు బాగుంటే చాలు, నాకేం అక్కర్లేదు అని వదిలేశాడు ఆ విషయం. కాబట్టి వాళ్ళ బిడ్డలు బాగుంటారు. అంటే వాళ్ళు దుర్వ్యసన పరులో ఇచ్చిన ఆస్తిని పాడు చేసినా సరే మళ్ళీ ఇంకేదో రకంగా వాళ్ళకి ఆస్తి వచ్చేలా భగవంతుడు చేస్తాడు. అందుకని పూర్వపుణ్యం కాపాడింది అంటారు. అందుకే పూర్వపుణ్యం అంటే పూర్వం వీడు చేసిన పుణ్యం అని అనకాల, పూర్వులు చేసిన పుణ్యం. దానం అంత గొప్పది. అది మన సంస్కృతిలో చాలా ప్రధానమైన విషయం. అది ఏ చిన్న క్రతువు శుభాశుభాలు అన్నింటిలోనూ దానాలు ఉన్నాయి. గమనించి అశుభానికి కూడా దానాలు ఉన్నాయి. 16 దానాలు ఉన్నాయి. ఎవరన్నా పోతే 16 దానాలు, షోడశ మహాదానాలు. పెళ్లిలో కూడా గోదానం ఉంది, పెళ్లిలో కూడా సంతర్పణలు ఉన్నాయి, పెళ్లిలో కూడా దానాలు ఉన్నాయి. ఈ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టే కంటే ఎవరైనా పేదవాడికో ఇల్లు కట్టించచ్చు కదా. 1 లక్ష రూపాయలు పెట్టి 1 లక్ష రూపాయలతో ఇస్తే వాడు సంతోషిస్తాడు. మనం చెప్పాం కదా నాన్న, పచ్చి పువ్వులకి 4 లక్షలు ఖర్చు పెట్టే బదులు ఒక ఇల్లు కట్టిస్తే ఒకటికి 4 లక్షలు పెట్టి వాడు జీవితాంతం పుష్పాలు వికసిస్తూ ఉంటాయి ఆ ఇంట్లో. వాళ్ళ అమ్మాయి పెళ్లికి నాకు ఇల్లు కట్టించి ఇచ్చారని చెప్పుకుంటాడమ్మా లోకమంతా. ఆ అమ్మాయి అల్లుడు కాపురం చాలా బాగుంటుంది వాళ్ళ ఆశీర్వచనం వల్ల. వాళ్ళు బాగుండాలని వీళ్ళు కోరుకుంటారు. వాళ్ళ పూజలన్నీ అందుకోసమే చేస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పుట్టకపోతే, ఆ పెళ్లి జరగకపోతే నాకు ఇల్లు వచ్చేది కాదు కదా, అందుకని వచ్చింది అని ఆ నౌకరుగా ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు నిరంతరం క్షేమం కోరుకుంటారండి. మొత్తం సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అందుకని ఏం చేస్తారు మన వాళ్ళు, వేదాంతం చెప్పేటప్పుడు నిద్ర రాకుండా మనోహరంగా కవిత్వం రూపంలో చెబుతారు. కానీ అందులో సందేశం ఉండాలి. ఎలాగా, ఓ మంచి పద్యం, కొత్త పద్యం మీరెవరూ బహుశా విని ఉండరు, అది చెబుతా. నాకు కూడా ఓసారి సాధన చేసుకున్నట్టు అవుతుంది. నేను ఆ పద్యం చదివిన తర్వాత ఓసారి ఓహో ఇలా జపం అంటే ఇలా చేయాలన్నమాట అనుకున్నాను. కృష్ణదేవరాయల కాలంలో ఉండే అష్టదిగ్గజాల్లో మాదయ్య గారి మల్లన అని ఒక కవి ఉన్నాడు. 3వ కవి ఆయన. అలసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మలన, దుర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, పింగళి సోరణ, తెనాలి రామకృష్ణుడు, వీళ్ళని అష్టదిగ్గజాలు అంటారు. ఈ 8 మంది కృష్ణదేవరాయల ఆస్థాన కవుల కింద లెక్క. ఇందులో 3వ వాడు మాదయ్య గారి మల్లన. ఆయన పరమశైవుడు, ఎప్పుడూ అడ్డబొట్టు పెట్టుకుని వచ్చేవాడు. కృష్ణదేవరాయలు ఎంత గొప్పవాడు అంటే ఆ వైష్ణవ కవుల్ని ఎలా గౌరవించాడో శైవ కవుల్ని అలాగే గౌరవించాడు. కవిత్వానికి శైవం ఏమిటి, వైష్ణవం ఏమిటి అన్నది అంత సహృదయుడు. అందుకే ఆ పరిపాలకుడు 15వ శతాబ్దంలో 16వ శతాబ్దం ప్రారంభంలో ఉంటే ఇవాళ 21వ శతాబ్దం 500 ఏళ్ళైనా ఆ పరిపాలకుడిని చెప్పుకుంటున్నాం మనం. ఇప్పటికే ఆంధ్రులు అందరం కూడా కృష్ణదేవరాయలు. ఎందుకని అష్టదిగ్గజాలను పోషించాడు, ఎటువంటి పక్షపాతం లేకుండా. ఆయన వైష్ణవుడు, పరమ వైష్ణవుడు ఆయన. కానీ ఎక్కడ దూర్జడి పేగా రాజులను తిడుతూ పద్యాలు రాశాడు. ఆయన శుభ్రంగా కూర్చోబెట్టి పాదపూజ చేశాడు. నువ్వేమి రాజులను తిట్టావు, అంతేగా నన్ను తిట్టలేదు కాన్నాడు. పరిపాలకులను తిట్టాడండి ఆయన. ఒక పేరు పెట్టలేదు కదా, రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయంబో స్పష్టంగా కృష్ణదేవరాయలు ఎదురుగా చెప్పిన పద్యం. అటువంటి ఆయన్ని కృష్ణదేవరాయలు పూజించాడు. వాళ్ళలో ఒకడైన మాదయ్య గారి మలన 3వ కవి. ఆయన రాజశేఖర చరిత్రమని అద్భుతమైన కావ్యం రాశాడు. అది చాలా ఎక్కువ ప్రసిద్ధం కాలేదు, కానీ మంచి పద్యాలు ఉంటాయి. ఆ రాజశేఖరుడు శివుడు గురించి తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసినప్పుడు చిన్న పద్యం రాశాడే. ఆయన మనస్సులోంచి శివుడు వెళ్ళలేకపోతున్నట్టు బయటికి, అంత తపస్సు చేస్తున్నట్టే. శివుడు అక్కడ మకాం పెట్టేశాట. ఎలా, ఎంత ఇదిగా మకాం పెట్టాడో చెబుతాడే. ఆ మానవపతి చిత్తారామములో నుండ మరిగి, ఆ మానవపతి చిత్తారామములో నుండ మరిగి, రాజత భూభృత్సీమకయి పోదలంపక, రాజత భూభృత్సీమకయి పోదలంపక, సోమకళాధరుడు మిగుల సోమరి అయ్యన్. ఎంత మనోహరమైన మాట అండి. శివుణ్ణి సోమరపోతం చేసేట్టిన, శివుణ్ణి సోమరపోతం చేసేట, అది మనకి నవ్వొస్తుంది. సోమకళాధరుడు మిగుల సోమరి అయ్యన్. చంద్రకళను ధరించినటువంటి భగవంతుడైన పరమేశ్వరుడు సోమరపోతుడు అయిపోయాడు. శివుణ్ణి సోమరపోతం చేశాడంటే అది వెంటనే మన ఆఖరి శివుడు సోమరపోత అవడం అంటే కారణం చెబుతున్నాడు ఆయన, కాదనడానికి లేదు. కవిత్వం అంటే ఎప్పుడు ఒక గొప్ప ఊహకి ఒక లౌకికమైన వాస్తవాన్ని జోడించాలి, లేదా లౌకిక వాస్తవానికి గొప్ప ఊహతో సమర్థించాలి, ఏదో ఒకటి చేయాలి. కానీ మీ ఊహలు లౌకిక వాస్తవానికి భిన్నంగా ఉండకూడదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఊహిస్తానంటే కుదరదు. అక్కడ నీ ఊహ లౌకిక వాస్తవానికి సరిపోయేలా ఉండాలి. నీ ఊహ దాని మీద కొంచెం బంగారం మీద అద్దినట్టుగా ఉండాలి.
అందుకని ఊహ భూమిని వదిలిపెట్టి నేల విడిచి సాము చెయ్యకూడదు, అటువంటి దాన్ని కవిత్వం ఒప్పుకోరు. అందుకే చాలా ఒక 50-60 ఏళ్ళగా వస్తున్న కవిత్వంలో చాలా భాగం మిగల్లా. ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చిన ఊహలు చేస్తారు వీళ్ళు. ఆ ఊహకి ఇక్కడ హేతువాద పునాది ఉండదు. ఏమంటే ఇదేదో పక్షి అన్నారు, పక్షి ఏమో నీరు తాగుతుంది, పక్షి కలం పట్టుకుంది అంటాడు. పక్షి కలం పట్టుకోవడం ఏంటి? ఎక్కువ పక్షిగాడు పట్టుకున్నాడు కలం. పక్షి ఎందుకు పట్టుకుంటుంది? దానికి నిరూపణ ఉండదు అక్కడ. పక్షి కలం పట్టుకుంది అంటే దాని ముక్కు కలము పట్టుకోవడం ఉన్నదని ఒక హేతువు చెప్పాలి అక్కడ. చెప్పకుండా ఊరికే పక్షి కలం పట్టుకుంది అంటే కుదరదు అక్కడ. పక్షి కలం పట్టుకోదు కదా. అంటే పక్షి పట్టుకునేటువంటి చిదుగో లేదా ఏదైనా మొక్కో ఏదైనా చూసి దాన్ని కలంగా చెప్పాలి, అది హేతు. పక్షి కలం పట్టుకుని ఎలాగా? పక్షి నోట్లో ఉన్న ఆ మొక్క లేదా ఆ చిగురాకు ఆ కొమ్మ నాకు కలంగా అనిపించిందని చెప్పి పర్వాల. అంతేకాని ఒట్టినే పక్షి నువ్వు రాసే కలం పక్షి పట్టుకోదు కదా, హేతు ఉండాలి. అంటే శివుడు సోమరపోత అయ్యాడంటే ఎందుకయ్యట? సోమరపోత ఎవడవుతాడు లోకంలో? అసలు ఎవడు సోమరపోత అవుతాడండి? ఇంటికి రేషన్ ఇస్తే సోమరపోతే అవుతాడు ఖచ్చితంగా. అవన్నీ సరుకులని ఇంటికి పట్టుకెళ్ళి శుభ్రం కాళ్ళు చాపుకు పడుకుని, ఏంటి 1వ తారీఖు వచ్చింది ఇంకా రాలేదు, ఏంటి తెచ్చిన బియ్యం ఏంటి ఇలాగ ఉన్నాయి, సన్న బియ్యం అన్నారు లావుగా ఉన్నాయి అంటాడు. వీళ్ళు లావు అయ్యాడు తిని. ఇదేనండి సోమరపోతులు చేయడం అంటే. ఇలా మరిగిన తర్వాత ఏమవుతుంది? ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉండాలనుకుంటాడు. అందరూ చేయలేరా పని. కూర్చోబెట్టి కష్టపడేటువంటి స్వభావాన్ని ప్రజలకు అలవాటు చేయాలి తప్ప కష్టపడకుండానే మనం అన్నీ కల్పించేస్తూ ఉంటే మీ అబ్బాయిని ఊరికే బడికి పంపించండి, మేము ఇచ్చేస్తాం, మేము డబ్బులు మేము ఇచ్చేస్తాం, బట్టలు మేము ఇచ్చేస్తాం, పుస్తకాలు మేము అన్నీ ఇస్తే వాడు చదవడం. అంతా ఎందుకు? చదువు కోసం కదా వాడు చదవడం. పైగా ఇందులో వ్యవస్థలో వస్తున్న ఇబ్బంది ఏమిటి? చాలా తీవ్రమైన సమస్య అంటే ఇది. నేను మాట్లాడడానికి మొహమాట పడను. సామాజికమైన మార్పు రావాలి, మనం చైతన్యవంతులం కావాలి. ఈ ఇచ్చేటువంటి పథకాల ముష్టిని తిరగొట్టగలిగితే మీ అందరికీ నమస్కారం చేస్తాను. నేను నాకు అక్కర్లేదని తిరగొట్టాను. పిల్లలు కొట్టారు చప్పట్లు గమనించండి. పిల్లలను చూసి పెద్దవాళ్ళు బుద్ధి తెచ్చుకోండి దయచేసి. తిరగొట్టండి. పిల్లలు కొట్టారని చప్పట్లు. వాళ్ళకంత పౌరుషం ఉంది. మనం ఎలా ఆశిస్తున్నాం? రాని వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలి అంతే లెక్క. వాళ్ళకి పెద్దవాళ్ళు రావాలా చైతన్యం. పిల్లలు చూడండి వెంటనే వెరగొట్టేశారు, నాకు వీపుని కొట్టారు పట్టుకొచ్చి అక్కడ. బాగా చెప్పారు ఆయన. వాళ్ళకి నచ్చుతుందండి ఇది. అదే యవ్వనం అంటే. వివేకానందుడు అందుకే యువకులకు చెబుతాడు ఏదైనా. మనకి నచ్చదు. ఎందుకంటే వస్తే 15,000 ఊరికే వస్తుంటే ఎందుకు వదులుకోవాలి? ఎవరండి మనకి ముష్టి చేయడానికి 15,000 20,000 ఎందుకు తీసుకోవాలి? మనం కష్టపడి సంపాదించుకోగలం. మనం ఖచ్చితమైన మార్పు రావాలండి. అలా ఒక్కరిలో వచ్చినా నా 3 రోజుల ప్రవచనం సార్థకమైనట్టేనమ్మా. అందుకోసం చెబుతాను నేను, ఎవరికి భయపడేది లేదు, ఎవరిని ప్రార్థించేది లేదు. సోమరపోతులు ఎప్పుడవుతారు అంటే కూర్చోబెట్టి తిండి పెడుతుంటే అవుతారు. ఈ రాజుగారు ఏం చేసేట? శివుణ్ణి కూర్చోబెట్టి తిండి పెట్టేట. అదే చెబుతున్నాడు పద్యంలో చమత్కారంగా. ఆ మానవపతి చిత్త ఆరామములో ఉండ మరిగి. అందుకే మరిగి అని పదం వాడాడు. మరిగి మనం భాషలో ఎప్పుడు పడతాం? బాగా మరిగాడు అంట. అది చెడర్థంలో వాడతాం గమనించండి. మరగడం అనే మాట వ్యసనాలు మరిగాడు, తాగుడు మరిగాడు, పేకాట మరిగాడు, ఇవి వాడతాం. భగవంతుడు పట్టుకుని మరిగాడు ఉంటాడు. ఏమిటి మరిగట్ట? ఈయన మనస్సు ఆరామం ఉద్యానవనంలో ఉంది. అదో పారిజాత తరువులున్న ఉద్యానవనం అనమాట. ఓ మామిడి తోట లాంటి ఉద్యానవనం అనమాట. ఈయన మనస్సును ఉద్యానవనం చేసేట. అందులో నిరంతరం నమశివాయ 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 అని ఆరాధన చేస్తున్నట్ట. శివుడు ఏమయ్యట? ఈ నమశివాయ అనే పంచాక్షరి జపం కారణంగా ఈయన మనస్సు అనే ఉద్యానవనంలో శుభ్రంగా వచ్చి మరిగి పడుకున్నట్ట. బాగుందండి అంటే మామూలు అర్థంలో ఏముంది? ఇది చాలా రమ్యమైన వాతావరణం కావడం వల్ల అక్కడ ఆ చెట్టు కింద పడుకున్న వాడు లేవడగా అలా పడుకున్నాడేమో అనిపిస్తుంది. శివుడు ఎందుకు పడుకున్నాడు? నా జపం చేసిన వాడి దగ్గర నేను ఉంటానని చెప్పాను కదా, ఉండాలి కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ. ఇంకో మాట భాగవతంలో కూడా చెబుతాడు. ఉద్ధవుడితో చెబుతాడు, ఉద్ధవా ఒక్క మాట గుర్తుంచుకో, నన్ను ఎవడైనా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడితోనే ఉంటాను అన్నాడు. భగవంతుని స్వాధీనం చేసుకోవడం ఎంత తేలిక! ఇది మన చేతుల్లో ఉంది. ఆయన అనుగ్రహం ఉంటే కానీ కనపడ్డమ్మా అనద్దమ్మా అనే అనుగ్రహం ఎందుకు ఉంటుందో ఆలోచించండి. ఒకరి మీద ఉండి ఒకరి మీద లేకపోతే ఆయన పక్షపాతిగాడా? మనం ఆయన మన మనస్సులో గుండెల్లో బంధించవలసింది పోయి మనం చేతులు వదిలేసి మన ఇష్టం వచ్చిన టీవీ సీరియల్స్ను సినిమాలు చూస్తూ కూర్చుని ఇక్కడ ఫోనోడు దగ్గర పెట్టుకుని దిక్కుమాలిన వార్తలనే చూస్తూ కూర్చుని దేవుడికి దయగలిగితే కానీ మన దగ్గర నువ్వు స్మార్ట్ ఫోన్ వదలవు, దేవుడు ఎలా వస్తాడు నీకు? నువ్వు వదలకుండా ఆయన ఎలా వస్తాడు? నువ్వు వదలవు, ఆయన కదలడు, నువ్వు వదలడు, సరిపోయింది. ఇక్కడ నువ్వు వదిలేవలసింది వదిలేయాలి కదా. దేవుడు కనపడాలంటే స్మార్ట్ ఫోన్ ఏమిటి? సత్యనారాయణమూర్తి కనపడాలి. దేవుడికి స్మార్ట్ ఫోన్ ఉంటే కనపడటం.
ఓ పక్క ఇవన్నీ కెలుక్కుంటూ కూర్చుని ఇది అయిపోయిన తర్వాత ఏంటి మొన్న అలా జరిగింది మీ ఇంట్లో, ఇది కూడా కెలికి నీకు అవసరం కాదు, అది వాళ్ళ ఇంట్లో కెలికావు. ఒక గంట కాలక్షేపం అయింది ఇక్కడ, ఆత్మస్థుతి పరనంద తిట్టుకున్నాం. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఏమిటో ఏకాదశి అంతా అలాగే వెళ్ళిపోయింది. హరినామస్మరణ అన్నారు ప్రవచనాల్లో. హరినామస్మరణ నువ్వేం చేసావు? హరినామస్మరణ చేసావు. హరి అంటే శత్రువు. హరినామస్మరణ కాదు, హరినామస్మరణ చేసావు. నిన్ను ఏది నీకు బీపీ తెస్తుందో, ఏది నీకు షుగర్ పెంచేస్తుందో ఆ ఆలోచనలన్నీ చేసి హరినామస్మరణ చేయలేదంటే నీ తప్ప, దేవుడు తప్ప? దేవుడు అనుగ్రహించడం ఏంటండి? అర్థం లేని మాట. దేవుడు కొందరిని అనుగ్రహించి కొందరిని మానేస్తాడు. అయితే పక్షపాతి కాడమ్మ, ఆలోచించండి కాస్త బుర్ర పెట్టి. దైవస్మరణ అనేది మన చేతుల్లో ఉంది, ఆయన చేతుల్లో లేదు. ఆయన చేతుల్లో పెట్టుకోలేదు. ఆయన నేను స్మరిస్తే ఆయన వద్దన్నాడా? ఎగ్గొట్టడానికి మాట్లాడే మాట ఇది. అందుకని ఎవరన్నా నన్ను మనస్సులో స్మరిస్తూ ఉంటే ఉద్ధవా మరో దారి లేదయ్యా అని అంటే ఏమిటో నన్ను బంధించేశారయ్యా వాళ్ళు అన్నారు. నేను అక్కడే ఉంటాను. అంచేది ఈ రాజుగారు ఏం చేశాడు? బంధించేశాడు స్మరణ ద్వారా. అక్కడే ఉంచుకున్నాడు ఆయన, అట్టు పెట్టేశాడు. ఈయన ఏమంటే శివుడు కూడా ఏమన్నట్టు, పోన్లే అట్టు పెట్టుకున్నాడు, బాగుంది కదా, సుఖంగా ఉద్యానవనం నిరంతరం జపం చేస్తున్నాడు, హాయిగా వీడు మనస్సులో పడుకోవచ్చు కదా అని పడుకున్నట్టు. వెంటనే పార్వతీదేవి వచ్చింది అక్కడ. ఏమిటి మీరేదో పని మీదనే వెళ్ళారు, ఇక్కడున్నారు, అవతల గ్యాస్ వాడు వచ్చాడు, ఇంట్లో ఉండమని చెప్పాను కదా, ఏమిటో చేదస్తమ్మకుడు చెబితే వెండ కొడితే ఎడుతాడు. ఆవిడ గొడవ ఆవిడది. ఇద్దరు పిల్లలు, వినాయకుడు కుమారస్వామి, ఇద్దరు స్కూల్ నుంచి వస్తారు. మీరు ఉండరు, నేను ఉండను. ఇక్కడ నేనేమో బెదవాళ్ళలో ఏడుస్తాను, నువ్వేమో కాశీలో ఏడుస్తావు. గణపతి వెళ్ళి కాణిపాకంలో ఏడుస్తాడు, కుమారస్వామి పళనిలో ఏడుస్తాడు. అందరూ కలిసి ఏడవడానికి లేదయ్యే, ఓ చోట ఉండవు అని ఆవిడ వెంటనే వచ్చి, దీనికి తోడు ఈ రాజశేఖరుడు ఒకడా నీకు దొరికాడు ఇక్కడ, వీడి మనస్సులో కూర్చుంటే సంసారం ఎలాగయ్యా అనిపించి పార్వతీదేవి వచ్చి ఈ మనస్సులో పడుకున్న శివుణ్ణి ఒకసారి ఇలా లేపి, నేను అందులో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్నట్టే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికంటే, మనది కైలాసం స్వామి ఆధార్ కార్డు మీద చెప్పారు ఇక్కడ కేర్ ఆఫ్ కైలాసం అని. అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, మీ ఆయన ఉన్నాడా అని. చస్తున్నాను జవాబు చెప్పలేక. అంటే పార్వతి, బాగుందే, సుఖంగా ఉందే, ఇక్కడ హాయిగా ఉద్యానవనం గాలి వీస్తుంది, ఎందుకు వచ్చింది అక్కడికి వస్తే ఏదో అంటావు, మళ్ళీ లేనిపోను గొడవ, నేను ఇక్కడ ఉండని. అది ఉండమరిగి అంటే అర్థం. నాకు ఇక్కడ సుఖంగా ఉంది, ఈ రాజు విడవకుండా స్మరిస్తున్నాడు నన్ను, నమశివాయ అని యకారం అయిపోగానే మళ్ళీ ఓం అంటున్నాడు, మళ్ళీ ఓం అవగానే మళ్ళీ నకారం అంటున్నాడు, మళ్ళీ యకారం అవగానే మళ్ళీ ఓంకారం అంటున్నాడు. పరంపర 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 పరంపర. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ పాపాపకస్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురిత కూపాదుదంచయతు మాం రూపాధిక శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి అని దేవి అశ్వధాటిలో చెబుతాడు. జపం అంటే ఎలా చేయాలో చెబుతాడు కాళిదాసు. జాపానులీన జన తాపాపనోద నిపుణ అంటాడు రెండవ పాదం. ఏమిటి జాపానులీనం? జాపాన్ అంటే జపాను, జర్మనీ కాదు. జపానాం సమూహం జాపం, వనానాం సమూహం వానం. సంస్కృతంలో మాటలు అలా ఉంటాయి. జపానాం సమూహం జాపం అంటే జపం 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 చేస్తూ ఉండమే అలాగా, దానికి సమయం లేదు ఇంకా. అలాగే వనానాం సమూహం వానం, అడవుల పరంపర, అడవి తర్వాత అడవి ఉంటూనే ఉంటాయి అలాగా. మీకు కేరళ రాష్ట్రంలో చూడండి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఊరికి మధ్యలో ఖాళీ ఎక్కడ ఉండదండి. ఈ ఊరు అయిపోయిందనగానే ఆ ఊరు మొదలైపోతుంది. ఇంటికి మధ్యలో ఖాళీ ఉండదండి కేరళలో. మన కోనసీమ కూడా అంతే సుమారుగా. ఇంటికి మధ్యలో ఖాళీ ఉండదని చెట్లే ఉంటాయి. ఏదో అప్పనపల్లి అయిపోయిందనే ఇంకొక ఇప్పనపల్లి వచ్చేస్తున్నాడు పక్కనే. ఇది ఎక్కడ అయిపోయిందో అక్కడ మొదలైంది తెలియదు, ఇది 2 ఇళ్ళు తేడా. అది పరంపర. వానం అంటే అర్థం, అది వనానామ సమూహం. అలా మనం జపం చేస్తే నమశివాయలో యకారం అయింది అంటే మళ్ళీ వెంటనే ఓంకారం అందుకోవాలి. అందుకని 4 సార్లు నమశివాయ అని కాస్త కాఫీ పట్టుకురా అని, కాఫీ అయ్యాక మళ్ళీ 2 సార్లు నమశివాయ అని. పంట కిందకి ఏమైనా కరకర, జపం కాదు ఇది, ఇంకా పల్లె పంట కింద కరకర మిగిలింది ఇక్కడ. మాటికి ఎవడొస్తాడు నీకు కాఫీ? ఇంతోటి జపానికి, అటువంటి జపాన్ని కొంగ జపం దొంగ జపం అంటారు. వీడు అరగంట కూడా గట్టిగా కూర్చుని చేయలేడు, మాటికి కాఫీ కావాలి వీడికి. అది కాదు జపం. అలా చేస్తే జన్మలు చేసినా కనపడ్డా. చేసి అరగంట తలుపు వేసేయి, చిడత వేసేయి, ఫోన్ కట్టే, టీవీ కట్టే, కూర్చో. ఏం జరిగినా జరగకపోయినా అక్కడే కూర్చో. ఎవరు పిలవద్దు, పిలిస్తే పలకతో. అలా అరగంట మనం ఏదో గంట పెట్టుకుంటే క్రమానికి 1 గంటకు పెరుగుతుంది. ఒకసారి ఎప్పుడో 3 గంటలైనా మనకు తెలియదు. ఆ స్థితికి చేరుకోవాలి.
అది మరిగి శివుడు ఎప్పుడు మరిగి రుచి మరిగి మన దగ్గర ఉంటాడు అంటే ఆ జపాన్ని పరంపరగా చేస్తూ ఉంటే జప అనులీన అందులో లీనమైపోయి చేస్తూ ఉంటే అప్పుడు శివుడు రుచి మరిగి అక్కడే కూర్చుంటాడు, ఎక్కడికి వెళ్ళడు. అలా మరిగిపోయాడు ఆయన. అలా మరి కూర్చుని ఏమన్నాడు, కాళ్ళు చాపేశాడు శుభ్రంగా. సోమకళాధరుడు మిగులు సోమరి అయ్యని కాళ్ళు చాపేశాడు. చాపేసి పార్వతీదేవి వస్తే కైలాసానికి రావాలని ఆవిడ రాజత భూభృత్ సీమకై పోదలంపక. పార్వతి సర్వసమర్థురాలివి కదా, లలితాదేవివి కదా, నువ్వు చేసుకోలేవా? గ్యాస్ వాడు వస్తే ఏం చేయడం, కొరియర్ వాడు వస్తే ఏం చేయడం నీకు తెలియదా? నన్ను అడగాల, నాకు ఇక్కడ బాగుంది ఉండనివ్వరాదా అన్నట్టు. అయ్య బాబోయ్ అందుట ఆవిడ. ఇది పద్యం అండి. ఇంత చిన్న పద్యంలో నిజంగా వ్యాఖ్యానం చేయగలిగితే ఎంత మనోహరమైన దృశ్యం పెట్టాడు. ఇందులో బోధ ఏమిటి? శివజపాన్ని అలా చేయండి, ఆగకుండా చేయండి, ఆపకుండా చేయండి. అలా అయితే శివుడు వచ్చి మీ మనస్సులో పడుకుంటాడు. పార్వతీదేవి పిలిచినా వెళ్ళాడు. ఇంకా ఆయన్ని పిలవగల సామర్థ్యం ఎవరికి ఉంది? పార్వతీదేవి పిలిస్తే వెళ్ళవలసిందే కదా. ఆవిడ పిలిచినా వెళ్ళాడు. అంచేది మీ ఇంట్లో మీ మనస్సులో శివుడు ఉండాలంటే ఇది విద్వత్ మనోహర సత్కవిత బోధ నిరతాచ. అందుకని కావ్యాలు చదవాలి. కేవలం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాడు చేస్తున్న పొరపాటు ఏమిటంటే పురాణ కథలతో ఆగిపోతారు. ఆగిపోకండి. ముఖ్యంగా ఒక జాడ్యాన్ని వదిలించుకోండి. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా జాతకం ఏమిటో తెలీదా, నచ్చని మాటలే నాకు చెప్పడం నాకు బాగా నచ్చుతుంది. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు వదిలించుకోవలసిన జాడ్యం ఏమిటంటే కార్తీక మాసం రాగానే కార్తీక మహత్యం చెప్పమని అడగట సుత్తమ్మ, అది సోదెక్కిపోతుంది. ఇంకా మాఘం రాగానే రేపు మాఘం వస్తుంది, ప్రాణాలు తీస్తారు. మాఘంలో స్నానం ఏమిటమ్మా? స్నానం సబ్బెట్టు తోముకో స్నానం. ఏమిటి స్నానం? స్నానానికి ఒక మహిమ ఉంటుందా నీ పిచ్చి కానీ? ఇంత స్నానం చేస్తే ఒళ్ళు కూడా శుభ్రపడుతుందో లేదు. కార్తీక మాసం అనగానే కార్తీక మహత్యం, మాఘం అనగానే మాఘం మహత్యం. మనిషికి ఏం మహత్యం లేదని నాకు అర్థం కాదు. ఆలోచించండి, మనిషికి ఏం మహత్యం లేదా? నెలలకి, ఋతువులకి, చెట్లకి, పుట్లకి, నదులకి, గుట్లకి, జంతువులకి అన్నిటికీ మహిమలు ఉంటాయండి దేశంలో. మనిషి ఒక్కడే పనికి మాలినవాడు. మనిషి మహిమ గురించి ఒక్కడే చెప్పడండి. మనిషిని పనికి మాలినవాడిని చేసి చెట్ల చుట్టూ తిరుగు, పుట్ట చుట్టూ తిరుగు, నదిలో మనుగు, కొండ ఎక్కు, కిందకి దిగు, దూకు, చావు, అంతే లెక్క. నీకు మోక్షం వస్తుంది. ఇంట్లో కూర్చుని నీ మనస్సు నువ్వు పరిశీలించుకుంటే ఒక్క నిమిషంలో వస్తుంది మోక్షం. నేను చెబుతున్నా, నా మీద ఆధారపడతారా? ఆ మహానుభావుడు చెప్పిన మాట చెబుతున్నా. మీ మనస్సును మీరు పరిశీలించుకుంటే ఒక్క నిమిషంలో వస్తుంది మోక్షం అనేది. జీవన్ముక్తి ఏమిటో అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళక్కల. మనకది ఎలా ఉంటుంది అంటే అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటో. ఓసారి అవి చుట్టూ తిరిగేస్తే ఏకాదశి నాడు గొడవ వదిలిపోతుంది. తర్వాత వచ్చి మనం చుట్ట కాల్చుకోవచ్చు. ఇంటికి వెళ్ళి మన చుట్ట మనం కాల్చుకోవచ్చు. మనం ఏమీ వదలడం మనకి ఇష్టం లేదు. ఈ మమకారాలు, ఈ బంధాలు ఇవన్నీ ఇలాగే ఉండాలి. రావి చెట్టు మనకు మోక్షం ఇవ్వాలి. రావి చెట్టు ఏడుస్తుంది, దానికి మోక్షం లేక. పైగా నా గాలి నన్ను పీల్చినప్పుడు వీళ్ళు వచ్చి నా చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళ గాలి నాకు తగులుతోంది, కర్మ అనుకుంటుంది అది. అంతే కదా, మనం తిరిగితే ఏమవుతుంది? మన గాలి దానికి అంటుకుంటుంది. నా గాలేదో నన్ను ఏడవనేకుండా వీళ్ళు తిరుగుతున్నారు. ఒక 100 మంది, ప్రతివాడు 108 మొక్కుకోనట్ట నేను మొక్కుకోలేదు కదా అంటుంది రావి చెట్టు. నువ్వు మొక్కుకుంటే దానికి ఏమిటి సంబంధం? వృక్షాల మీద, జంతువుల మీద, అన్నిటి మీద మనం ఆధారపడుతున్నాం, కానీ మన మీద మనం ఆధారపడడం ఏమిటండి? అర్థం కాని విషయం ఇది. వివేకానందుడు సాహిత్యం చదువుకున్న వ్యక్తిగా అర్థం కాదు అది. మన మీద మనం ఆధారపడడం ఆత్మవిశ్వాసం లేకపోవడం అంతే. మనం ఏమీ చేయలేము. ఓ చెట్టో, పొట్టో, ఓ గుడో, గోపురమో మన కాపాడాలి. లేకపోతే పూర్వజన్మ పుణ్యమో, అది ఏమిటో తెలియదు మనకు, ఉందో లేదో కూడా. తెలియనివేవో కాపాడాలి అనుకుంటా, కానీ తెలిసినవి ఎదురుగా ఉన్నావు. 6 అడుగులు పొడుగు, 3 అడుగులు వెడల్పు ఉన్నావు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఎందుకు ఈ శరీరం? ఇంకా ఈ ఆలోచన చేస్తే మనుషులు బాగుపడతారు. విద్వన్ మనోహర సత్కవిత బోధ నిరతాచ అని. ఎందుకంటే బోధ నిరతం మనోహరంగా ఎందుకు చెప్పారు వెంటనే ఆలోచించాలి. అదిగో ఆ రాజశేఖరుడు అనే రాజు శివుణ్ణి పార్వతీదేవికి కూడా కనపడకుండా తన మనస్సులో కట్టేయగలిగాడే. మనం కనీసం 10 నిమిషాలు ఆ జపం చేయలేమా? జపం చేయాలి, దాని ప్రయోజనం ఇదని చెప్పడానికి మనోహరంగా చెప్పాడు లేదా? అలా చేస్తే జరిగేది ఏమిటండి? కం నస్పృశతి విపత్తి ప్రబుద్ధ వచనానువర్తినం దాంతం. జీవితంలో ఎప్పుడు ఆపద రాదుట. తం నస్పృశతి విపత్తి. భగవన్నామ జపం అంత గొప్పది. జీవితంలో ఆపద రాదు మనకి. ఎందుకంటే శివుడు మనస్సులో ఉండగా మనకు ఆపద ఎలా వస్తుందండి? అపదామపకర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామ్ భూయో భూయో నమామ్యకం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యకం. ఆపదలను అపహరించేవాడు కదా భగవంతుడు. ఆపదల్ని మనకి ఇచ్చేవాడు కాదు కదా. ఆపద్బాంధవుడు కదా ఆయన. ఆపద్బాంధవుడైనటువంటి భగవంతుడిని శివుడు రూపంలోనో, రాముడు రూపంలోనో, కృష్ణుడు రూపంలోనో ఏదో ఒక రూపంలో మీరు మనస్సులో పెట్టుకున్నప్పుడు ఆపదలకు ఎన్ని గుండెలు ఉంటాయండి అక్కడికి రావడానికి? రాముడు అందునా రాముడు తక్కువ వాడు. ఆయన దగ్గర ధనుర్బాణాలు కూడా ఉన్నాయి, తోలు తీసేస్తాడు. ఆయుధధారి అయినటువంటి రాముడు అండి. ఇంకా కృష్ణుడు అంటే పాపం వేణుగోపాల చక్రవర్తి, ఆయన ఫ్లూట్ కచేరీ చేస్తాడు. దాంతో కొడతాడో కొట్టడో తెలియదు, కొట్టడానికి పనికొస్తలేదు. రాముడు అలా ఊరుకోడు, ఇలా తీసాడంటే అయిపోయినట్టే లెక్క.
అటువంటి రామనామాన్ని మనం జపిస్తుంటే ఆపదలు మన దగ్గరికి ఎలా వస్తాయి? అంత గొప్పది భగవన్నామం అని. ఆ జపం చెయ్యాలి. చేస్తే తం నస్పృశతి విపత్తికి, ఎవణ్ణి ఆపద దరి చేరదు, ఎవణ్ణి ఆపద ముట్టుకోదు అంటే చెబుతున్నాడు. ప్రబుద్ధ వచనానువర్తినం దాంతం, సరిగ్గా మన ప్రవచనానికి వర్తించే మాట. ప్రబుద్ధ వచన అనువర్తినం, ప్రవచనంలో చెప్పినటువంటి మాటలని వక్త అయినా శ్రోత అయినా దాన్ని అనువర్తినం ఆచరిస్తే వాడికి ఆపదలు రావు. ఆచరించాలంటే పక్కన ఇంకోటి ఉండాలి. ఆ 2 అక్షరాలు కూడా వృధా చేయడు శంకరాచార్య స్వామి. దాంతం అన్నాడు. అది ఆచరించాలంటే మనోనిగ్రహం ఉండాలి. ఆచరించలేకపోవడానికి ఒకే ఒక్క కారణం మనోనిగ్రహం లేకపోవడం. ఇక్కడ నేను లేవగానే 3వ రోజు నాకు సత్కారం చేస్తారు కాబట్టి నేను హాయిగా దులిపేస్తాను పంచి, మీరు కూడా దులిపేస్తారు, వెళ్ళిపోతాను. బాగా చెప్పారే కృష్ణారావు గారు, 1 నెల్లాడ పెట్టిస్తే బాగుండు. ఏమిటమ్మా అది? ఆయనకి పని లేదా, మీకు పని లేదా, నాకు పని లేదా? 1 నెల్లాడు పెట్టిస్తారా సంసారాలు మానేసి? ఇంకా ఏదో వినేద్దాం, ఇంకా ఏదో చెప్పేద్దాం. నిజమే, అది మంచిదే, కాంక్ష నేను కాదు నన్ను చెప్పడం నాకు మంచిదే. కానీ ప్రయోజనం ఏమిటి? దాని ప్రయోజనం మీరు నిజంగా పొందాలి అంటే ఆ వచనాన్ని అనుసరిస్తున్నామా? మనం సంసారాల్లో వ్యవహారాల్లో ఎలా ఉంటున్నాం? అంటీ ముట్టనట్టుగా తావరాకు మీద నీటి బొట్టులా ఉంటున్నామా లేదా అని 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు మగవాళ్ళైనా ప్రయత్నం చేయాలి కదండి. ఈ పిల్లల గురించి నేను చెప్పనమ్మా. వాళ్ళు ఏదో వృద్ధి కోరుకుంటారు, చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? ఏదో నేను ఇది సాధించాలి అది సాధించాలి అనుకుంటారు. 50 ఏళ్ల తర్వాత సాధించేది ఏముంటుందండి? సాధించే అత్తగారిని ఇప్పటికే సాధించేసాం. ఇక ఆవిడ లేవకుండా చెదకొట్టేసాం పట్టుకున్నామండి. ఎప్పటికే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంకా అంతకంటే సాధించేదే ఉంది మన జీవితంలో. సాధించవలసిన వాళ్ళని సాధించేసాం కదా. ఇప్పుడైనా ఒక మెలకు రావాలి కదా. ఇంకా అనవసరంగా అంటి ముట్టినట్టు ఉందాం. మనకి ఎందుకు వచ్చింది? మన గదిలో మనం కూర్చుందాం. పైగా అందరికీ పాలరాతి ఇళ్ళండి. నాకు చూస్తుంటే ఆ ఇళ్ళు ఎక్కడ కూర్చున్నా జపం చేసుకోవచ్చు. ఎంత నిర్మలంగా ఉన్నాయి. పని మనుషులు శుభ్రంగా గంటకోసారి ఊడిచేస్తున్నారు. వీళ్ళు బంగారం గంటకోసారి తడగొట్ట పెట్టేసి ఊడిచేసి వాళ్ళు కూర్చొనివ్వకుండా ఊడిచేస్తున్నారు. ఎంత శుభ్రంగా ఉన్నాయో. నాకు ఆ ఇళ్ళు చూస్తుంటే వేరే పరుపు అవసరమా, చాప అవసరమా, ఇక్కడ కూర్చుంటే పోలా. ఎంత శుభ్రంగా ఉన్నాయండి జపం చేసుకుందుకు. నిజంగా అమెరికాలో ఇళ్ళు ఉండేవి వెనక. నేను 2001లో అమెరికా వెళ్ళినప్పుడు ఆ ఇళ్ళు చూసి ఆశ్చర్యపోయాయి. ఇప్పుడు ఆశ్చర్యపోవట్ల, అటువంటివి ఇక్కడ ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి వచ్చేసే ఇదివరకులో లేవు. మరి మీరు ఇంత ప్రశాంతంగా ఇంత పాలరాయి వేసేసి గ్రానైట్ వేసేసినటువంటి రాతి మీద ఎప్పుడైనా గ్రానైట్ వేసిన చోట ఓవర్ నైట్ చేయండి అమ్మా, ఒక్కటి తెలుస్తుంది మీకు. రాత్రి లేవండి, 11 గంటలకు లేవండి, ఎవరికి చెప్పకండి. నేను లేస్తానని చెప్పకండి, వాళ్ళు కూడా లేస్తారు పక్క నుంచి. వద్దు, మీకు మీరు అలారం పెట్టుకుని లేవండి. 11 నుంచి 1 గంట వరకు ఆ గ్రానైట్ రాయి ఎక్కడ నేల మీద ఉందో అక్కడే కూర్చోండి ప్రశాంతంగా. కాస్త గాలి వచ్చే విధంగా ఫ్యాన్ వేసుకొని, దోమలు రాకపోతే కిటికీ తీయండి. నమశివాయ నమశివాయ అని జపం చేయండి. ఎంత చేయగలిగితే అంత. ప్రశాంతత, ఏకాంతత అన్నీ అర్థమవుతాయి. ఈ పగలల్లా మనం అనేక వ్యవహారాల్లో కల్పించుకున్నప్పుడు ఎప్పుడూ కలగని ఆనందం ఆ అర్ధరాత్రి చేసిన జపంలో కలుగుతుంది. అర్ధరాత్రి అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఏకాంతం కోసం, అంతకంటే. పగలు మన చేయనివ్వరు కదా, ఎవడో వస్తాడు ఇక్కడికి. అందుకని అర్ధరాత్రి వాళ్ళు పడుకున్నారు, వాళ్ళ జోలికి మనం వెళ్ళలేదు, మనం చేసుకున్నాం. పైగా పొద్దున్న లేచాక నేను మళ్ళీ 11ంటికి ఇదో పోజు చెప్పక నేను అడిగారు ఆ విషయం చెప్పద్దు. అక్కడ మనం చేసేది జపం ఏకాంతం కోసం కానీ ప్రచారం కోసం కాదు. ఆ ప్రశాంతత అనుభూతి చెందాలి అంటే అందరూ పడుకున్న టైంలో మనం లేచి జపం చేయాలి. యస్యాం జాగ్రత్త భూతాని సానిశా పశ్యతో మునేహే యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి. భగవద్గీతలో చెప్పిన మాట. యానిశా సర్వభూతానాం, అందరు జీవులు పడుకున్నప్పుడు యోగి అనేవాడు లేచి కూర్చుని జపం చేస్తాడు. యానిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి అంటే అందరూ పడుకున్నప్పుడు వీడు జపం చేస్తాడంటే అర్థం ఏంటి? ఏదో ఊరికే లేచి కూర్చుంటాడని కాదు. ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చేశారా కనుక నేను చెప్పింది, దొంగళ్ళు అనుకుని పట్టుకుంటారు. అలాంటి పనులు చేయకండి. గరికపాటి వారు చేయమన్నారంటూ ఏసీ కంపార్ట్మెంట్ స్లీపర్లోనో కూర్చుని రాత్రి 11ంటికి లేచి సీటు చివర కూర్చుని జపం చేసామనుకో మొత్తం మూసేస్తారు పోలీసులండి. అందరూ పడుకుంటే నువ్వు ఎందుకు నిలబడున్నావు, సామాన్ల కోసం అంటారు. అక్కడ చేయకూడదు ఈ పని. మన ఇంట్లో మనం ఏ ప్రచారమో ఆశించకుండా. కృష్ణుడు చెప్పడంలో ఉద్దేశం కేవలం జపం కాదు. ఏ విషయాల మీద మామూలు లోకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారో జ్ఞాని అయిన వాడు ఆ విషయాలు పట్టించుకో. వీళ్ళు అనుకుంటారనికి ఏమీ పట్టదండి, ఏమీ పట్టదు, పట్టకపోవడమే కావాలి. మీరు కూడా అలా ఉండండి, నేను చేయగలిగింది లేదు. భగవంతుడి విషయంలో ఎవడు ఉన్మత్తుడవుతాడో వాడికంటే అదృష్టవంతుడు లేడు అని చెప్పాడు ఆ స్వామి అక్కడ. మనం పిచ్చివాళ్ళం అయిపోతే, వెర్రి వెధవలం అయిపోతే లోకమంతా వీడు దేవుడు పిచ్చి పట్టిందండి, దేవుడు పిచ్చి పట్టింది అంటే అంతకంటే నారద మహర్షి లేడు, అంతకంటే వశిష్ఠ మహర్షి లేడు, అంతకంటే త్యాగమూర్తి లేడు, అంతకంటే ధన్యుడు లేడు అనుకుంటే అనుకోనేయండి.
రామకృష్ణ పరమహంసం చూసి కూడా పిచ్చివాడు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శారదాదేవికి ఏమైనా నష్టం వచ్చిందా? ఆయనకు వచ్చిందా? ఆయన శక్తి ఏమిటో తెలియలేదా? 5వ తరగతి కూడా చదవలేదు ఆయన. 50 తరగతులు చదివాం మనం. 50 ఏళ్ళు వచ్చాయి, ఏం చేశాం? ఆలోచించవలసింది. ఆపద రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ వచనాలు ఆచరణలో పెట్టాలి. ప్రబుద్ధ వచనానువర్తనం దాంతం. ప్రవచనంలో మన మేల్కొల్పడం కోసం చెప్పినటువంటి వచనాలు ఉన్నాయే, వాటిని ఆచరణలో పెడితే ఆపద ఎందుకు వస్తుందండి? అసలు అది మానేసి ఏం చేస్తామో ఇప్పుడు చెబుతున్నారు, దానికో రేయబడుతున్నారు. దేన్ని వదలడు శంకరాచార్య. అంతకంటే నేను అసలే వదలను. ఆయన వదలడు, నేను వదలను. అంతే. ఆయన నన్ను పట్టుకున్నాడు, నేను మిమ్మల్ని పట్టుకుంటా. ఇప్పుడు చెబుతున్నాను, మీకు ఇవన్నీ నచ్చవండి. ఈ ధ్యానాలు ఏకాంతాలు మీకు ఏం నచ్చవు, మీకు ఏం నచ్చుందో నేను చెబుతా అని చెబుతున్నాడు. కప్పంగురిక ప్రతితక వ్రజతి చయో వార్ధకే తీర్థం. కప్పంగురిక ప్రతితక వ్రజతి చయో వార్ధకే తీర్థం. తీర్థమపి చ కిం ముఖ్యం, తీర్థమపి చ కిం ముఖ్యం, చిత్తమలం యన్నివర్తయతి. మనకి ఇంట్లో కూర్చోండి ధ్యానం చేయండి అంటే అది నచ్చదు. నైమిషారణ్యం పెడుతున్నట్టు 60 మంది భాగవత్ సప్తాహంట అనగానే మొత్తం బస్సు చేసుకు బయలుదేరుతాం. పైగా ఎలా బయలుదేరుతాం? మామూలుగా అప్పటికే వెళ్ళొచ్చారు 10 సార్లు. అప్పుడు ఏమనుకుంటారు? 7 రోజులు బాగా 6 సార్లు వెళ్ళారనుకోండి, ఆపరం. 7వసారి కూడా వెళితే 7వసారికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఎన్ని జన్మలు వెళ్ళినా ఏం లేదమ్మా. బాగా నైమిషారణ్యం విషయంలో 7 అంకె, కాశీ విషయంలో 9 అంకె. ఇది పిచ్చి నమ్మకాలు పెట్టుకున్నారు బాగా. నైమిషారణ్యంలో 7 రోజుల్లో భాగవతం ఎక్కడ చెప్పినా, నువ్వు ఎక్కడ చెప్పినా 7 రోజులు భాగవతం దేనికి? అవును, నాకు ఆదర్శం. గంటలు గంటలు కాదు, రోజులు రోజులు పుట్టలోంచి బయటికి రావట్లేదే. మనం కూడా అలా ఏదైనా గదిలో కూర్చుని ధ్యానంలోంచి బయటికి రాకుండా ఉంటే ఎంత బాగుండేదండి జీవితం. ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు కదా. కొంతమందికి మంచి వాళ్ళవే, కొంతమందికి చెడ్డవాళ్ళం అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇన్ని తగాదాలు అవసరం లేదు కదా. నాకు చాలాసార్లు అనిపిస్తుంది అలాగా. అందులోంచి బయటికి రాకుండా ఉంటే ఎంత బాగుండు. కానీ ఎక్కడిది సామర్థ్యం? ఈ దిక్కుమాలిన మనస్సు ఊరుకోనివ్వదు కదా, అది ఇంకా బతుకుంది కదా. అందుకే నిజంగా పాము ఆదర్శమేనండి ఉండగలిగితే. ఆ ఒంటరితనానికి ఏకాంతానికి పాము ప్రతీక. అందుకని వాటికి విషం తోకలోనో తలలోనో ఉంది. దుర్మార్గుడైన మనిషికి నిలువెల్ల విషము కదరా సుమతి. ఎంత బాగా చెప్పాడు. ఏ పని చేసినా విషయమే, ఏ మాట మాట్లాడినా విషయమే, ఏ చర్య తీసుకున్నా విషయమే. అటువంటి వాడికి మనం దూరంగా ఉండద్దా? కిం కుత్ర విషం దుష్టజని. ఇంకో మాట చెబుతున్నాడు మనకు ఉపయోగపడేది. కిం అశౌచం. అశుభ్రత అంటారు. దానికి అర్థం ఏమిటంటే మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి కదా, శాంతంగా. మనశ్శాంతి ఎవరికి ఉండదంటే భవే దృణం రుణాం. అస్తమానం అప్పులు చేసి అలవాటు ఉన్నవాడికి మనశ్శాంతి ఉండదన్నాడు. ఎంత గొప్ప విషయం మనం నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు కుటుంబంలో ఏ బడ్జెట్టు ఉండదు, ఆర్థిక క్రమశిక్షణ ఉండదు అసలు, భర్తకి భార్యకి కూడా. ఏ అవసరమైనా సరే ఎవరినో అడిగాడివే, ఇవ్వకపోతే ఇవ్వలేదంట. ఎన్నిసార్లు ఇస్తారండి ఎవరైనా? ఇచ్చాక నువ్వు తిరిగిస్తావనేది ఏదైనా ఉందా? ఇవ్వకపోతే శత్రుత్వం. బంధువులయ్యండి కూడా ఎవరో ఏమడిగా 2 లక్షలు అడిగా. 2 లక్షలా? అదేదో 2 రూపాయలు అనగా మాడుతుంది ఆవిడ. 2 లక్షలు ఎవడు బాబు సొమ్ము ఇక్కడ? కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటారు నీకు ఇవ్వడానికి ఆ కోట్లు ఉంటే? ఇవే మొత్తం కామెంటరీ ఇక్కడ. మన కాపురాలు తక్కువ, కామెంటరీలు ఎక్కువ. నీకు అప్పు ఇవ్వకపోతే మేము దుర్మార్గులమే. అసలు ఎందుకు వచ్చింది నీకు అప్పు చేసే పరిస్థితి? నువ్వు నీ మొగుడు కూర్చుని ఒక ప్రణాళిక వేసుకోలేరా? మనకి నెలకు ఆదాయం ఎంత? ఎప్పుడైనా సరే లెక్క. ఖర్చులు వేసుకుని ఆదాయం సంపాదించకూడదండి, మూర్ఖత్వం అది. ఆదాయం చూసుకుని ఖర్చులు చూసుకోవాలి. ఖర్చులు ఇన్ని ఉంటాయి. పిల్లల్ని కాన్వెంట్లో చేర్చాం, వాళ్ళకి 1 లక్ష కట్టాలి. ట్యూషన్ పెట్టాం, అదో 1 లక్ష కట్టాలి. ఫ్రిడ్జ్లు కొనాలి, విల్లా కొనాలి, విలవల్లాడిపోవాలి. మొత్తం మీద నెలకి 2 లక్షలు రావాలి. మన ఆదాయం 1 లక్ష కాబట్టి 1 లక్ష అప్పు చేయాలంటే 3 నెలల్లో భిక్ష చేస్తారు ఇద్దరేండి. నీ అవసరాలు ముందు రాసుకుని దానికోసం సంపాదిస్తావా? పిచ్చి ఆలోచన. నీ ఆ సంపాదన ఏమిటో చూసుకో, దాన్ని బట్టి అవసరాలు ఏం తీర్చుకోగలగో తెచ్చుకో, మిగిలిన మారాయి. ఇది జీవితం. యదాయాన్నాదికో వ్యయక. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెబుతాడు, అన్నిటికంటే తెలివైన పని ఏమిటంటే అయమేవ పరో ధర్మక, ఇయమేవ విదగ్ధత, ఇదమేవకి పాండిత్యం. అదే పాండిత్యం, అదే తెలివి, అదే ధర్మం. అంటే ఏమిటయ్యా అని అడిగారు. యదాయాన్నాదికో వ్యయక. ఆదాయాన్ని మించి వ్యయం ఉండకుండా ఎవడైనా చూసుకుంటే వాడే పండితుడు, వాడే మేధావి పో అన్నది. ఇవాళ మనకు తక్కువైంది ఇదే. పైగా అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి కంపెనీ వాడు మనకు ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చి, మీరు అప్పు కోసం రిక్వెస్ట్ పెట్టారు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు నాశనం అవ్వడానికి దరఖాస్తు పెట్టారు, మేము ముంచేయడానికి సిద్ధంగా ఉన్నామని. మనకి మెసేజెస్ నాకే వస్తున్నాయండి, మీకు రావా?
ఎందుకని వాడు ఆ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడో వాచియో పేచియో ఏదో కొన్నాం, మన కర్మ కాలేదు, మన నెంబర్ వాడు నోట్ చేసుకున్నాడు, అంతే పంపిస్తాడు. వాచి కంపెనీ వాడు మనకు అప్పు ఇవ్వడం ఏంటండి అంటే వాడి దగ్గర డబ్బులు పేరుకున్నాయి, ఇచ్చేస్తాడు, వడ్డీ లేదంటాడు, తక్కువ వడ్డీ అంటాడు, తర్వాత మొత్తం 3 నెలలు అయ్యాక 4 వస్తాదులను పంపిస్తాడు ఇంటికి. దీనికి మనం ఏమనుకుంటే ఫ్రీగా అప్పిస్తానంటున్నారు, ఫ్రీగా ఫినాయిల్ ఇస్తారమ్మా తాగు. ఫ్రీగా అప్పు ఇవ్వడం ఏంటండి, ఎందుకు ఇస్తారండి? మన అగ్రిగోల్డ్ వాళ్ళు ముంచారు, ఇంకో పత్రికలు చూడండి అభయ గోల్డ్ వాళ్ళు ముంచారు, రేపు ఇంకా ఓల్డ్ గోల్డ్ మొత్తం అంతా ముంచుతారు. ఇంకా అయినా సరే మనం అందులోనే చేరుతూ ఉంటాం. అసలు అప్పు చేయకుండా బతకలేమా? ఆలోచించుకోలేమా? అప్పు దేనికి ఉండాలి? మన వాహనాలు కొనడానికి 3 మంది ఇస్తారంటారని మనం ఎందుకు తీసుకోవాలి? మనకేమో అవసరం? అదే నువ్వు అప్పు తీసుకున్నావు అంటే అంతకంటే మనశ్శాంతి లేని పద్ధతి ఇంకోటి లేదు. అశాంతికి వచ్చిన అశాంతికి మూలమే అప్పు. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అన్నాడు వేమన కూడా. అవి ఎవడైనా సరే నాకు అప్పు లేదు అంటే వాడిని మించిన జమీందారు లేడన్నాడు. అలా ఉండలేమా మనం? ఖచ్చితంగా. ఎందుకని ఇలా చేయాలి? ఇంకో మాట, కిం అభయమిక, చాలా ముఖ్యమైన మాట చెబుతున్నారు శంకరాచార్య. వైరాగ్యం. నిత్యము మనిషి నిర్భయంగా ఉండాలి అంటే ఏముండాలి? వైరాగ్యం ఉండాలి. దానికి గొప్ప ఉపాయాన్ని సరిగ్గా మనం పాటించగలిగినటువంటి చేసుకోగలిగిన విచారణని భర్తృహరి అందిస్తాడు. అన్నిట్లోనూ భయం ఏముంది జీవితంలో గమనించండి. వైరాగ్యం ఉన్నవాడు ఒక్కడే నిర్భయంగా ఉంటాడు, అందరూ భయపడతాడు. ఏమిటా? భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, కాయే మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమేవ అభయం. వైరాగ్యం ఒక్కటుంటేనే మనం అభయంగా నిర్భయంగా ఉండగలుగుతాం. ఎవరితోనూ మనం పోటీ పడద్దు, నాకు వీలైనంత వదిలేసుకుందుకు సిద్ధంగా ఉండాలి. ఈ పిల్లలకి నేను చెప్పనండి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏవో ఆశలు సరదాలు ఉంటాయి, ఇంకా సరిగ్గా తిండి తినలేదు, సరైన ఆభరణాలు లేవు, సరైన విహారాలు లేవు, వాళ్ళకి కోరికలు ఉన్నాయంటే అర్థం ఉంది. 60 దాటి 70 దాటి 80 దాటి ఇంకా 10 రూపాయలు డ్రైవర్కి ఇవ్వడానికి కూడా మనస్సు రాదండి. ఆడికి ఎందుకు ఇవ్వాలే? పెద్ద ఇక్కడి వ్యాఖ్యానం ఎక్కడ? జీతం ఇస్తున్నాం కదా, ఇంత పొడుగు ఎక్కడ? చచ్చిపోతావా? నువ్వు అన్నం తింటున్నావు, వాడికి 100 రూపాయలు ఇవ్వలేవు భోజనం చేయమని. మనం టిఫిన్ చేస్తున్నామండి, యజమాని దిగ్గానే డ్రైవర్కు 50 రూపాయలు ఇవ్వద్దు టిఫిన్ చేయమని. ఇవాడు 50 రూపాయలు లేకుండా ఇడ్లీ దోశ వస్తాయమ్మా, వాడు బతకాల వద్దా? పైగా వాడి చేతుల్లో మన ప్రాణాలు ఉన్నాయి. కనీసం అలాగైనా ఆలోచించాలి కదా లౌక్యం. వాడి చేతుల్లో వాడి స్టీరింగ్ అడ్డంగా తిప్పితే అయిపోయింది. ఇక్కడ నీకు ఎన్ని కోట్లన్నా ఉపయోగం లేదు, ఇక్కడ ప్రమాదం జరిగింది సార్ అంటాడు, వాడు దూకేస్తాడు, మనం పోతాం. అదే భయంతో నాకు నియమం ఉండి జీవితం అంతా నేను కారు దిగాను అంటే నా డ్రైవర్ కానీ ఎవరి డ్రైవర్ కానీ టిఫిన్కి 50 భోజనానికి 100 ఇచ్చేయవలసిందే. నా ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి. 150 కారణంగా బతుకున్నాను నేను. పోనీ మనం సంపాదించుకుంటాం ఏంటంటే రోజుగా 150 పోతే పోనీ. వాళ్ళు పరమానంద పడతారు. అయ్యారు దిగారంటే మన చేతిలో పైగా 100 నిజమే. నా భోజనానికి 150 200 అవుతున్నాయి హోటల్లో తింటే వాడికి అవ్వా 100 ఇవ్వా? ఇప్పుడు తినే వచ్చి ఉంటావు, ఇదో వ్యాఖ్యానం ఎక్కడ? వాడు ముందు పడుకోవాలి శుభ్రంగా, రాత్రిపూట కొంచెం ఇలా కునుకు పడ్డాడు అనుకో మన అంతే అయిపోయినట్టే. ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. అందుకని జీతం ఇస్తున్నాం కదా, జీతం వేరు ఇది వేరు. ఆ కింది వర్గాల వారిని మీరు డ్రైవర్లు, క్లీనర్లు, ఈ ఇస్త్రీ చేసేవారు, ఈ వర్గాలను మీరు గమనించండి. వాళ్ళకి నెలకి ఇచ్చేటువంటి జీతం కంటే అప్పుడప్పుడు ఇచ్చే కొసరు ఉంది, అది బాగా పనిచేస్తుంది. వాళ్ళ దృష్టి అలా ఉంటుంది. అయ్యారు ఎప్పుడు ఏదో 10 రూపాయలు చేతిలో పెడతారు, అది దృష్టి ఉంటుంది. నమ్మకంగా ఉంటాడు, ఏం మనకేం నష్టం లేదండి. మనం సంపాదించే లక్షల్లో ఇది ఎంత అండి? ఇది నెలంతా పోగేసి రోజు ఇచ్చిన 150 రోజుల్లో ఇచ్చిన 4500 అయిందమ్మా. ఇవాడు కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న ముసలావిడికి ఇస్తున్నారు పింఛన్ 4500, పెద్ద విషయం కాదు అది. కూర్చోబెట్టి ఏ పని చేయను ఆవిడికి, నీకెందుకు తీసుకోమా మాకు ఓటేసి చాలని. ఆ పాటి మనం ఇవ్వలేమా? ఓ చాకలకో మంగలకో క్లీనర్కో డ్రైవర్కో మన ఇంట్లో బతుకుతున్నారు వాళ్ళు, పనివాళ్ళు. ఎవరి మీద ఆధారపడతారు? అది కూడా లేకపోతే ఎలాగా? అది ఈ అప్పులు పాలే, ఇన్ని అప్పులు చేసి ఇంత చేస్తాం కానీ దాన్ని అందుకే భోగే రోగ భయం. అన్నీ నాకు అక్కర్లేదని ఎన్నుకోవాలంటే భోగే రోగ భయం. ఎన్ని భోగాలు అనుభవించే వాళ్ళైనా మీ జీవితాన్ని మీరు ఆలోచించుకోండి. మనం అందరం ఆలోచించుకుందాం, మీరైనా నేనైనా. రోగ భయం ఉందా లేదా? ఇవాళ శుభ్రంగా బాగుంది కదా అని బూరెలు నొక్కేసాం, పాకంగారులు నొక్కేసాం, మైసూరు పాకాలు నొక్కేసాం, అన్నీ నొక్కేసాం. ఒకటి నొక్కవలసిన చోట 4-5 నొక్కామనుకో మధ్యాహ్నం నొప్పి వచ్చిందే లేదా?
మళ్ళీ వాము ఉప్పు వేసుకోవాలా వద్దా? సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. అరగని పదార్థాలు ఏమైనా తింటే కొంచెం కడుపు నొప్పిగా ఉంటే వెంటనే ఇంత వాము ఎడం చేతిలో వేసుకుని కాస్త ఉప్పు కొద్దిగా వేసి మింగేయండి, గొడవలేదు, వెంటనే తగ్గి పాషాణాలు అరిగిపోతాయి. అనుభవమే చెబుతున్నా. నాకు రకరకాల తిండు రకరకాల చోట్ల కదా వద్దన్నా పెట్టేస్తారు. ఈ పూలే తినేది ఓ పూట రాత్రి ఎలాగో పళ్ళే తింటాను, పెట్టింది తింటాను, మధ్యాహ్నం ఏం పెట్టినా పర్వాలా తింటాను, మరి అది అరగాలి కదా అంతే. ఒకవేళ నాకు ఏదైనా కొంచెం భారంగా అనిపిస్తే ఎప్పుడు నా ప్రయాణం పెట్టులు సంచిలోను వాము ఉప్పు ఉంటాయి 2 సీసాలు, ఇంత వాము వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి మింగేసి మొత్తం భాషణాలు పోతాయి, ఏమి ఇబ్బంది లేదు, అయిపోతుంది. కానీ భోగాలు అనుభవిస్తున్నప్పుడు తిండి సరే, అందమైన బట్టలు కట్టుకున్నాం, ఆ బట్టలన్నీ కాపాడుకోవాలి వద్దా? పెద్ద పట్టు చీర బ్రహ్మాండమైంది కట్టింది ఒక ఆవిడ, పొరపాటుని కారు దిగుతుంటే దేనికో తగులుకుంది, చినిగింది, అంతే. 24 గంటలు దుఃఖం. ఇంకా ఈ చినుక్కి చినిగింది చినిగింది చినిగింది, ఈ మెదడు ఏమైనా చినిగిందా? పైగా ఆ చినిగింది ఎక్కడో ఇక్కడ, ఎవడికి కనపట్ల, ఎవడు సెల్ఫీ దిగలేదు. కానీ మనకి చింత అంత అవసరం. అంటే ప్రతి భోగంలో మనం అనుభవిస్తున్న ప్రతి భోగంలో వెనకాల రోగ భయం ఉంది. ఆభరణాలు పెట్టుకున్నాం, ఇదివరకే చెప్పుకున్నాం, దొంగల భయం ఉండదు. వీళ్ళు మంగళసూత్రాలు కూడా దక్కనివ్వట్లేదండి హైదరాబాద్లో. పైగా చాలా నైపుణ్యంగా వస్తారు వాళ్ళు, బండి మీద వస్తారు ఇద్దరు, ఒకడు ఆ పని కట్టుకు వస్తారు వాళ్ళిద్దరు, ఇలా వెడుతూ ఉంటే ఒకటి ఇలా బండి పానిస్తారు, ఒకటి నైస్గా ఇవి మెడలో చేయడతాడు. ఇవి తిరిగి చూసుకునేలోపు మెడ తెగిపోయింది, మంగళసూత్రం వెళ్ళిపోయింది, వాడు పరిగెట్టాడు, బండి నెంబర్ కూడా చిక్కదు. ఇంత ప్రమాదంగా ఉంది. మార్నింగ్ వాక్ వెళ్ళేవాడు చాలామంది మానేశారని ఆడవాళ్ళు భయపడి. అవసరం ఉంది పాపం, వెళ్ళాలి, కానీ వెళ్ళలేరు. ఆడపిల్లలు చిన్నపిల్లడితే ఎత్తుకుపోతున్నారమ్మా, కిడ్నాపులు జరుగుతున్నాయి, నిలబడడం కష్టంగా ఉంది అక్కడ. అటువంటి ప్రమాదం. మరి నిజానికి భోగే రోగ భయం, కులే చ్యుతి భయం. పెద్ద వంశంలో పుట్టాం, కులాన్ని గురించి చెప్పుకుంటాం కదండి. అసలు మాకు కులాభిమానం మాకు బాగా ఎక్కువ అండి. మా క్యాస్ట్ అయినండి ఏమైనా సరే, మా క్యాస్ట్ని ఎవడన్నా ఏమన్నా అంటే నాకు నచ్చదండి. వీళ్ళ అమ్మాయే ఖచ్చితంగా వీడికి నచ్చని క్యాస్ట్ వాడిని పెళ్లి చేసుకుంటుంది, అనుమానం వెళ్ళి. ఏం చేస్తాడు? పిల్లని చంపేసుకుంటాడా? అల్లుడిని చంపేస్తాడా? అలా చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సుఖపడ్డారా. అంటే సిద్ధంగా ఉన్న వైరాగ్యం. ఎంతవరకు పిల్లల్ని పెంచడం? 18 ఏళ్ల వరకు పెంచాం, తర్వాత 20 ఏళ్ళు వచ్చి, అందులో ఈవేళ 11 ఏళ్ళకే స్వతంత్రాలన్నీ వచ్చేస్తున్నాయి. 20 ఏళ్ళు దాటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుని మనకి ఇష్టమైతే ఒప్పుకుంటాం, ఒక మాట లేకుండా చెప్తున్నాం. లేకపోతే బాబు నీ దారి నువ్వు చూసుకో, నేను చెయ్యి నీ పెళ్ళి, నేను రాను, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు చూసుకో. అప్పటికి ఇష్టమైతే చేసుకుంటాడండి. ఒకవేళ ఆ పెళ్లి వాళ్ళు సుఖంగా ఉంటారేమో మనకేం తెలుసునండి, వదిలేస్తే అయిపోయాయి. అంతేగాని అల్లుడిని చంపేద్దామా, కూతుర్ని చంపేద్దామా, 4 రౌడీలను పంపిద్దాం, ఎందుకు ఇదంతా? ఏదో బట్ ఏమంటారు, ప్రెస్టేజ్ హత్యలు ఈ మధ్య పరువు హత్య. ఏం పరువు? మన ఎవరన్నా వచ్చి అడిగేశారు ఆ విషయం, అడిగితే అవునండి చేసుకున్నాను, నన్నేం చేయమంటాం అంటామమ్మా. ఏం దానికి? మనమేం తప్పు చేశామా? అవును, వాడు చేసుకున్నాడు, వాడిని అడగండి అని అడుగుతారేమిటి? అంటే మనం దానికి బాధ్యత వహించక్కల. అందుకని అంతేగాని కక్షలు పెంచుకోవడం, ఇంకా వాళ్ళ మీద ఏదో శత్రువులను పంపించి, ఇదంతా అనవసర వ్యవహారం, ఇంకా క్షోభ. ఇప్పుడు అల్లుడిని చంపినా మన కూతురే కదా వితంతు అయింది, ఇక కూతుర్ని చంపితే చెప్పక్కర్లేదు ఆ విషయం. రేపు పొద్దున ఇంట్లో సుఖంగా ఉండగలమా? ఆ చంపిన కాసేపు చేసావు, నా కక్ష తీసుకున్నాం అంటాడండి. తర్వాత ఈ పళ్ళు బాగా గట్టికి కలిపాడు, 2 పళ్ళు ఊడిపోయి. ఇదే భయం. అప్పుడు వెంటనే ఇంట్లో వాళ్ళే దగ్గర చేసావు, కూతుర్ని చంపేసి పెద్ద కబుర్లు చెబుతున్నాడు, తల్లి అన్నం పెడుతుందండి. ఎందుకు ఉపయోగపడేది ఇది? ఇదే కులేచ్యుతి. అంటే దానికి సిద్ధంగా ఉండాలి ఆ పరిణామానికి. వాళ్ళ జీవితాలు మన చేతుల్లో లేవు. పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని కన్నామా? మనకు అనవసరం, వదిలేయడమే ఎక్కడెక్కడ. దాని మీద ఎక్కడో అవధానంలో అడిగితే ఎందుకు ఇంత కక్షలోను ఓ పద్యమే చెప్పాను హాయిగా ఆదర్శంగా, అలా ఉండొచ్చే మొహమాట లేదు. అడ్డాల నాటి బిడ్డలు గడ్డమ్ములు వచ్చినంత గండములైనన్ బిడ్డలను చంపుగొందుమై. అడ్డాల నాటి బిడ్డలు గడ్డమ్ములు వచ్చినంత గండములైనన్ బిడ్డలను చంపుగొందుమే. గొడ్డట త్రంచంగవలయు కూర్మిన్ పేర్మిన్. పిల్లల్ని చంపడం కాదండి, వాళ్ళ పట్ల మనకుండే మమకారాన్ని చంపుకోవాలి. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నిలబడవలసిన విధానం. నీకు నేను అక్కర్లేనప్పుడు నా పరువో, నా ప్రతిష్టో, నా కులమో, నా ఆచారమో, నా సంప్రదాయమో ఏదో నీకు అక్కర్లేనప్పుడు నువ్వు కూడా నాకు అక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. నీ పని నువ్వు చూసుకో. ఒక్క దెబ్బతో వచ్చారా దారికి వస్తారు, రాలేదు మనకే మంచిది, దూరం అవుతారు. ఆస్తి ఒక్కలేదు, ఇస్తే ఇస్తాను, లేకపోతే ఆస్తుల సమస్య కాదు. ఆత్మీయతలు అయితే ఉండవు కదా, వాడికి హక్కుంటే పట్టుకెడతాడు, హక్కు లేకపోయినా ఇవ్వదలుచుకుంటే ఇస్తాం, రోడ్డు మీద ఉంచాల్సిన అవసరం లేదు. ఆస్తుల సమస్య కాదు. ఇప్పుడు ఆత్మీయతలు దిగవో బంధం వదిలిపోయింది, గొడవ వదిలిపోయింది, అంతే.
ఎప్పుడైనా తెగిపోయే బంధాలే కదా ఇవన్నీ. దానికోసం వాళ్ళని చంపడం ఎందుకండి, మనుషుల్ని పంపడం ఎందుకండి, అజ్ఞానంగా తప్పితే. పోనీ అనవసరంగా ఉంటాం, వెళ్ళి జైల్లో కూర్చున్నాం, ఏం కలిసి వస్తుంది దానివల్ల? పిల్లలు తన కూతురుని చంపాడండి, జైల్లో ఉన్నాడండి, ఎవరన్నా పలకరించడానికి వచ్చినా ఇబ్బంది. కష్టాలను తట్టుకోవలసిన విధానం ఇదమ్మా. కులేత్ చ్యుతి అని చెప్పాడు. ఏం కులం చ్యుతి అయితే బాధపడ వస్తుంది, అది సహజంగా. విత్తేన రూపాలాత్ భయం, డబ్బు ఉన్నవాడికి ఎప్పుడూ భయమే, దొంగల భయం ఉంది, పైగా ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ భయం ఉంది. ఎక్కడ దాచినా వచ్చేస్తారు, పట్టుకుపోతారు, వెంటనే టేబుల్ మీద పెడతారు పెద్ద ప్రదర్శన. చెంచాలు కూడా పెట్టేస్తున్నారు ఈ మధ్యన, వెండి చెంచాలు కూడా. చెంచా కూడా ఉండదా ఎవరికి, మొత్తం పెట్టేసి పెద్ద ప్రదర్శన. ఈయన ఆస్తి అంతా కలిపి 30 కోట్లు, 3 కోట్లు, 30 కోట్లు అంటే 300 కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాయకులు. వాళ్ళ జోలికి వెళ్ళరు వీళ్ళు, మొత్తం పెట్టేస్తారు ఇక్కడ చెంచాలు కూడా. చూస్తే విచిత్రంగా ఉంది, చెంచాలు ఉండవా ఇంట్లో, గ్లాసులు ఉండవా, అవి పెట్టేస్తున్నారు పెద్ద ఎక్కువ అని చెప్పడానికి, అందరికీ మోసగాడని చెప్పడానికి అనమాట. అంచేత రూపాలాత్ భయం, రాజ్యభయం అంటే గవర్నమెంట్ భయం ఎప్పుడు ఉండనే ఉంది. మానే దైన్య భయం, లోకంలో చాలా గౌరవంగా బతుకుతున్న మా బోటిగాళ్ళం, సెలబ్రిటీ ఇది బ్రిటానియా బిస్కెట్ ఒకటి ఇచ్చారు మాకు ఇక్కడ, సెలబ్రిటీ. మా భయం ఏమిటో తెలుసా, ఎప్పుడైనా టీవీలో ఏదైనా విచిత్రమైన కథ వేస్తాడేమో, మన పరువు అయిపోతుందేమో, మా భయం మాకుంది. పోనీ ఈవేళ ఇదివరకైతే మేం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, ఇప్పుడు రకరకాల జనం ఫోటోలు దిగుతున్నారు, మార్ఫింగులు చేసేస్తున్నారు. ఎవడి దేకానికో నా ఫోటో పెట్టేస్తే నా బతుకేం కావాలి? ముందు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన అలాంటి వాడు కాదు, ఏమో ఏ పొట్లో ఏ బాగుందో నమశివాయ అయిపోయా. ముందు నిర్ణయానికి వచ్చేస్తారు కదా, రెండో మాట కూడా తర్వాత కదా నేను వివరణ ఇచ్చుకోవలసింది. వెంటనే పత్రికల వారు ఇప్పుడు పిలిచినారు, అప్పుడు వచ్చి ముద్దు దగ్గర 6 మైకులు ఎడతారు, మీ గురించి అందరూ ఇలా అనుకుంటున్నారు సార్, అయిపోయింది. ఇంక ప్రవచనాలు నేను మానక్కల్లా, మీరే మానేస్తారు. మానే దైన్య భయం, నువ్వు లోకంలో ఎంత ప్రచారంతో ఎంత గౌరవంతో ఉన్నా ఎప్పుడైనా ఈ గౌరవం పోతుందేమో అన్న భయం ఉందా లేదా? ఇంకో మాట, మనం అనవసరంగా భయపడతాం, బలే రిపు భయం. ఎంత బలవంతుడైన రౌడీకైనా సరే వాడికో రౌడీ ఉంటాడు. వీడు తణుకు రౌడీ అయితే వాడు తాడేపల్లిగూడెం రౌడీ, మొత్తం పాగోజీ రౌడీ ఉంటాడు, స్టేట్ రౌడీ ఉంటాడు, సెంట్రల్ రౌడీ కూడా ఉంటాడు. వాడికి భయం ఉందండి. వాడేం అసలు రౌడీలు అన్న వాళ్ళు ఎవరు, కత్తులు పట్టుకుని ఫ్యాక్షనిజం చేసేవాళ్ళు ఎవరు సుఖశాంతులతో ఉండలేరు, మనకు అందరికి తెలుసు ఆ విషయం. వాడు ఎప్పుడు ఏ రోజు పడుకోరు, వాడు కూడా పొరపాటున ఇంట్లో పడుకుని 4 బయట కాపలా కారేసి. ఎందుకు ఆ జీవితం? దానివల్ల ఏం కలిసి వచ్చింది? అంటే బలం ఉన్నా కూడా ఉపయోగమే లేదు. ఇంకో మాట, రూపే జరాయా భయం, మహిళామణులు అందరికీ తెలుసు. ఎక్కడ 40 ఏళ్ళు దాటగానే పొరపాటున ఎవరైనా ఆంటీ అన్నారంటే అయిపోయినట్టే లెక్క. అప్పుడే వచ్చేసిందా ఏమిటో, అప్పుడే తెల్లబడిపోతున్నాయి అనగానే పేపర్లో ఎవడో ప్రకటన ఇస్తాడు, జుట్టు రాలిందా దా మేము మొత్తం రాల్చేస్తాం. ఓ సోఫా మీద ఓ వెంట్రుక, దాన్ని 16 ఫోటోలు తీస్తాడు పాములాగా. సోఫా మీద వెంట్రుక పెడతాడు, ఇంత చేస్తే దాన్ని ఫోటో పాములో పెడతాడు. ఇంకా ఆ వెంట్రుక రాలితే ఏమిటంటే నాకు మొత్తం రాయలే, ఏమిటైంది గొడవ? సంసారంలో ఇబ్బంది వచ్చింది, లేదా ప్రవచనాలకు ఇబ్బంది అయిందే? నా అందం చూసి నా ప్రవచనానికి వస్తారా? అది అవసరమా? ఏమైందండి అంత కాంక్ష ఎందుకంటే? అందరూ రూపే జరాయా భయం. మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎంత సౌందర్యం గురించి తాపత్రయపడినా సరే 40 కాకపోతే 50కైనా ముడతలు వస్తాయా రావా? తర్వాతైనా వస్తాయా రావా? సిద్ధపడాలండి వార్ధక్యానికి, మృత్యువుకి. ఈ మార్పులు ఎందుకు చేయాలి? మనం వదిలేసాం బా ఏదోటి అనుకుంటారో. పైగా చాలామందికి తెలియదమ్మా, మహిళామణులకి నమస్కరించి చెబుతున్నా, తెల్ల వెంట్రుకలు అక్కడక్కడా వస్తే శ్రీనాథ మహాకవి పద్యం చెబుతాడు, తిలతండులన్వయ శ్రీనటియింప అంటాడు. నువ్వులు బియ్యము కలిపి ఆరబెడతారు చిమ్మిలి చనివిడి చేయడం కోసం. ఆ చిమ్మిలి చేయడం కోసం నువ్వులు బియ్యము కలిపి చాట్లో ఆరబెడితే ఆ నల్లటి నువ్వులు తెల్లటి బియ్యం కలిపితే ఎంత అందంగా ఉంటాయో, తెల్ల జుట్టు నల్ల జుట్టు ఉన్నవిడ అంత అందంగా ఉంటుంది. అనవసరపు మార్పులు చేయకండి. అక్కడక్కడ తెల్ల వెంట్రుకలుండి మధ్యలో అన్ని నల్ల వెంట్రుకలుండి మధ్యలో అక్కడక్కడ ఓ పాయ తెల్లగా ఉంటే బ్రహ్మాండంగానమ్మా. ఇంకో మాట చెబుతున్నాం, ఈ పవిత్ర గంగా యమున నదులు రెండూ కలిసి ప్రవహించినట్టుగా ఉంటుందమ్మా. దయచేసి మార్పులు చేయకండి. ఇగో ఈ పిల్లలకి నచ్చింది, పెద్దళ్ళకి నచ్చలా నాకు తెలుసు. నాకు తెలుసు ఎవరికేది నచ్చుతుందో నాకు తెలుసు. అబ్బే 40 దాటిన వాళ్ళు ఎవరో కొట్టరు. గంగా యమున మాకెందుకు, బ్యూటీ క్లినిక్ కావాలి. కానీ మనకి ఎందుకు ఆ భయం అనిపిస్తుందో కూడా చెబుతాను ఆ సోదరీమణులకి. ఎవరైనా పెద్ద వయస్సు వాళ్ళగా మనం అనుకోగానే మనకి వెంటనే మృత్యువు దగ్గరికి వస్తున్నట్టు భయపడతామండి. అందుకోసం దానికి సమాధానం ఒకటి, ఎప్పుడైనా తప్పదు కదా. పసిపిల్లల్ని మింగేస్తోంది ఇవాళ మృత్యువు రోడ్డు ప్రమాదాల రూపంలో. ఒక రోజుకి 2 తెలుగు రాష్ట్రాల్లో అరగంటకు ఒక ప్రమాదం, గంటకో మనిషి చచ్చిపోతున్నారండి. 2 తెలుగు రాష్ట్రాల లెక్క, దేశం మొత్తం కాదు.
అరగంటకో ప్రమాదం, గంటకో మనిషి, ప్రతి యువకుడు అంతా 18 ఏళ్ల యువకుడు. ఏమైపోతుంది రేపు పొద్దున దేశం? అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే మృత్యు ఎలా ఉంది? మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. తెలియకుండా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. మరి అటువంటి మృత్యువు గురించి భయపడ్డం ఎందుకు? తస్మాత్ అపరిహార్యేర్ధే నత్వం శోచితుం అర్హసి. ఎలాగూ అది రావడం తప్పనప్పుడు అనవసరంగా భయపడతావు ఎందుకయ్యా నాడు కృష్ణుడు అర్జునుడితో. తప్పదు కదా, తప్పని దాని గురించి భయపడి వదిలే ఆ విషయాన్ని. దాన్ని ఏదో రకంగా తప్పించేద్దామని నవగ్రహాన్ని తీసుకొస్తావని తెల్ల వెంట్రుకల కోసం. ఎవడో బయలుదేరుతాడు. నవగ్రహ పూజ చేస్తే జుట్టు తెల్లగా ఉండదు, ఎందుకంటే శుక్రుడు తెల్లగా ఉంటాడు. వీడు చూసినట్టే ఇక్కడ అదో గోళం. వాడు తెల్లగా ఉండబెట్టండి అర్థం లేనమాట. అంతే చెప్పేస్తారు. వెంటనే శుక్రగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజ్యామి, నా నెత్తి మీద ఆవాహయామి, కూర్చోంటాను ఇక్కడ. నా తెల్ల వెంట్రుకలు పోకపోగా 2 లక్షలు పోయాయి. ఎందుకు అసలు తెల్ల వెంట్రుకలు ఉంటే నీకు నష్టం ఏమిటి? ఉన్నదాన్ని ఉన్నట్టు ఎందుకు ఆమోదించలేకపోతున్నావు? జీవితాన్ని మిత్రమా, దాన్ని మార్చాలని ఎందుకు అనుకుంటున్నావు? ఉన్నది ఉన్నట్టు ఆమోదించగలిగితే హాయిగా ఉంటామే. అంచేది ఇది కూడా అంతే. రూపే జరాయా భయం. ఇంకో మాట, శాస్త్రేవ ఆది భయం మాకు కూడా పెట్టాడు రేవు భర్తృహరి. నువ్వెంత పండితుడు వేనా, నీకెంత శాస్త్రం తెలుసునా? కంగారు పడక అబ్బాయి, గొప్పలు చెప్పక నిన్ను మించిన వాడు వస్తాడు రేపోతున్నా. అబ్బాయి ఈ మధ్య ఈయన చెప్తున్నారు కదా, ఆయన ఇంకా బాగా చెప్తున్నారు, ఇంకా బాగా అర్థం లేదు. ఇంకా అసలు చేయని వాడికి ప్రతిదీ బాగానే ఉంటుంది, చేసేవాడికి తెలుస్తుంది అందులో విషయం. చేసేవాడు ఎలా ఉంటాయంటే, చాలు కదా విన్నాం కదా, ఇంకేం చేస్తాం, చాలు కదా విన్నాం కదా. నాకు హైదరాబాదులో ఒక సభలో ఒక ఇల్లాలు కలిసి, ఏమిటోనండి మా ఆయన విపరీతంగా పుస్తకాలు చదువుతారండి, నీకేమైందమ్మా అన్నది. కానీ ఆవిడ చెప్పిన గొప్ప మాట నన్ను చాలా కదిలించింది, ఆలోచింపజేసింది. నేను ఒక్కటే పుస్తకం చదివానండి. ఇవాళ శారదాదేవి జయంతమ్మ, డిసెంబర్ 18. ఆవిడ ఏం చెప్పిందంటే, శారదాదేవి జీవిత చరిత్ర చదివానండి, ఇంకా ఏ పుస్తకం చదవాల్సిన అవసరం నాకు కనపడలేదని చెప్పి. చాలమ్మా, ఇంకేం అక్కర్లా. ఇవాళ ఆవిడ జయంతి సందర్భంగా చెబుతుంది. ఆవిడ జీవిత చరిత్ర అండి ఎటువంటిది? ఆవిడ జీవితాంతం బ్రహ్మచర్యమా. భర్త యౌవనంలో ఉండగా 25 ఏళ్ళు తేడా భర్తకి ఈవిడికి, పరమహంసకినికి. పైగా ఆయన కోరు చేసుకున్నాడు, నా కోసం అమ్మాయి పుట్టిన తీసుకురండి, కాదనలేదు ఆవిడ. భర్త ఎదురుగా ఉండి బ్రహ్మచర్యం అమ్మ మొహమాటం లేకుండా చెబుతున్న ఒక మొగాడికైనా సాధ్యమేవు, కానీ ఆడవాళ్ళకి కష్టం అండి. ప్రకృతి స్వరూపులు, రకరకాల మార్పులు ఉంటాయి శరీరంలో, మనస్సులో, తట్టుకోవడం కష్టం. కానీ ఆవిడ తట్టుకుంది, జీవితం అంతా బ్రహ్మచర్యం పాటించింది. అలాగే నన్ను ముంచడానికి వచ్చావా, మాయలో ముంచడానికంటే నన్ను మీరు ఉద్ధరిస్తారని వచ్చాను, నేనెందుకు ముంచుతాను అంది ఆవిడ. అటువంటి శారదాదేవి జీవిత చరిత్రని మించినటువంటి గ్రంథం లేదమ్మా, అందరూ చదువు. ఆ ఇల్లాలు నాతో చెప్పి, నేను ఆ పుస్తకం చదివానండి అవధాని గారు, ఇంకా నాకేం చదవాల్సిన అవసరం కనపడ, చాలా మంది ఇంక నువ్వేం చదవక చెప్పింది అందులో ఉన్న చేయని చెప్పాను. అక్కర్లేదు, ఒక 100 పుస్తకాలు చదవక్కర్లేదు. మాకంటే ఏదో ఈ కార్యక్రమంలో ఉన్నా మేము చదవాలి, తప్పదు, మేము చదవాలి, చెప్పాలి. అందరికీ అవసరం లేదు. ఆ చెప్పిన దాన్ని ఆచరిస్తే చాలు. అంటే శాస్త్రీయ వాది భయం. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా అవధానాలు చేసినా, మమ్మల్ని మించిన వాడు ఎవడో వచ్చాడు అనుకోండి, వాడు కుర్రాళ్ళు కూడా అవధానాలు చేస్తున్నారు, వారు ఎవరో మీకంటే బాగా చేశారంటే మనసులో వెంటనే కరుక్కే, ఇంకా అయిపోయిందా మన పని అని. అది అలా అనిపించకుండా ఉండాలంటే మనమే సహృదయంతో యువతరాన్ని ప్రోత్సహిస్తే హాయిగా ఉంటుంది. మనకి ఎందుకు వచ్చింది అది? మా గురువుగారండి ఆయన చెప్పబట్టే వచ్చిందంటే అయిపోయాయి. అంచేది ఎంత పండితుడికైనా వాది, తర్వాత వాడు ఇంకోటి ఉంటాడని భయం ఉంటుంది. పండితులు నిర్భయంగా ఉంటారు అనుకోవద్దు. మా సూయలు మాకున్నాయి, మా గొడవలు మాకున్నాయి. ఇక్కడ శాస్త్రీయ వాది భయం, గుణే కల భయం. మన పిల్లలు గుణవంతులైనంత మాత్రాన సరిపోతున్న వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో చూడాలి. నేమ్ యువర్ ఫ్రెండ్, ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీషులో. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నీ గురించి నేను చెబుతాను అన్నాడు. ఇవాళ మన పిల్లలతో వచ్చే దోషం, మనం నిజమేనమ్మా మంచి వాళ్ళేమో మనం బాగా పెంచాం, అందరూ తల్లిదండ్రులు అంటున్నారు సరిగ్గా పెంచాలి, పెంచుతారమ్మా. బయటికి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నాడు నీకేం తెలుసు? ఏం చేస్తావు? ఓ వలేస్తావా? లేకపోతే వాడు వెనకాల డిటెక్టివ్ని పంపిస్తావా? సాధ్యమా? అంటే అవతల వాడి వల్ల వీడు చెడిపోతున్నాడు. అది కూడా మనం గుర్తుంచుకోవాలా వద్దా? అందుకని అవతల అది చూడండి, భోగే ఇది కులేచ్యుతి భయం, విత్తేయ రూపాలాద్భయం, శాస్త్రీయవాది భయం, గుణే కల భయం. చివరికి చెబుతున్నారు కాయే కృతాంతాద్భయం. అసలు మొత్తం శరీరానికే యమధర్మరాజు వల్ల భయం ఉండనే ఉందా లేదా? అందుకే సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం. జీవితంలో అన్నీ భయాన్వితములే. అభయమైంది ఏదైనా ఉంటే ఒక్క భగవద్ధ్యానం మాత్రమే, వైరాగ్యం మాత్రమే. నాకేం అక్కర్లేదు, ఏది వస్తే అది వచ్చినట్టు, పోయింది పోయినట్టు, రాని వస్తే రాని, పోతే పోని అన్నట్టుగా ఉంటే యదాయాతి తదాయాతు, యత్ ప్రయాతి ప్రయాతు తత్. యోగ వాసిష్టంలో చెప్పినమాట. వచ్చేది రాని, పోయేది పోని. అది దుఃఖమైనా కానీ సుఖమైనా కానీ దాన్ని అలాగే నేను చూడడానికి, ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఏ మార్పు కోరుకోను జీవితంలో అని ఉండగలిగితే అంతకంటే జీవన్ముక్తుడు ఒక్కడు మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా కనపడ్డు.
ఇప్పుడు చివరిగా ఒక్క శ్లోకాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకుంటాం.